వారి ఉపశాంతి పొందాక నా వల్ల ఈ దోషం లేదండి, నేను పొరపాటు చేశానని మీరు అనుకుంటున్నారు, నేను ఇలా చేశాను నాన్నగారు అని చెప్తే అది తెలుసుకున్న తండ్రి పిల్లవాడికి క్షమార్పణ చెప్పకూడదు. ఊరే నాన్న, సారీరా నాన్న, ఎక్స్క్యూజ్ మీ నాన్న అని వాడి కాళ్ళు కడుపులు పట్టుకోకూడదు. ఒక్క భార్యకి పట్టుకోవచ్చు. అయితే అదేమిటండి ఈ ఎగ్జామ్షన్స్ ఏమిటని మీరు అడగండి. అది దాంపత్యంలో ఒక రహస్యం ఇచ్చారు. పరమపావాయన రామాయణం చెప్తూ మళ్ళీ అవన్నీ ఎందుకు అల్లరి. సరే, అందుకని కొడుకు దగ్గర తండ్రి క్షమార్పణ చెప్పకూడదు. ఆ కొడుకు దగ్గర క్షమార్పణ చెప్పకుండా కొడుకు పట్ల అధిక్షేపించి వాడి తప్పు లేకపోయినా తాను నిందిస్తే పొరపాటున పూజా మందిరంలో చెప్పాలి. స్వామి, పొరపాటున ఇవాళ నా కొడుకు తప్పు లేకపోయినా వాడిని నిందించేశాను, నన్ను క్షమించు స్వామి, నాకు కొంచెం నిగ్రహశక్తినియ్యి, ధూర్తతనంగా మాట్లాడేశాను మా అబ్బాయితోటి అని నువ్వు రహస్యంగా పూజా మందిరంలోకి వెళ్ళి చెప్పాలి భగవంతుడికి. తప్ప పిల్లలకి క్షమార్పణలు చెప్పరు. అమ్మ ఎంత ధర్మం చూపించిందో చూడండి. అందం. కౌసల్యాలోక భర్తారం సుషుభేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్చా శిరసాచభివాదయ. ఎవరైనా వివాహం అయిన తర్వాత కొంతకాలానికి ఓ కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలని కోరుకుంటారు. భార్య గర్భం ధరించిన తరువాత ఆ పుట్టబోయేటటువంటి కుమారుడు తనని తన భర్తని ఉద్ధరించేటటువంటి వాడుగా ఉండాలనుకుంటారు. ఇంకొంచెం ఆలోచిస్తే వాళ్ళ వంశాన్ని ఉద్ధరించేవాడు అయి ఉండాలనుకుంటారు. అంతేకాని మా అబ్బాయి లోకాన్నంతటినీ ఉద్ధరించేవాడు అయి ఉండాలని ఎవరు అనుకోరు. కానీ మా అత్త కౌసల్య అత్తగారి గురించి మాట్లాడడం అంటే ఎలా మాట్లాడాలో నేర్పుతోంది. సీతమ్మ, నీ భర్త లోకము చేత పూజనీయుడైతే ముందు జ్ఞాపకం తెచ్చుకోవలసింది అస్తమానం మా ఆయనండి అండం కాదు. అటువంటి భర్తని కని 9 నెలలు దేవాలయం లాంటి తన కడుపులో పెట్టుకు పెంచిన అమ్మ ఒకతుంది. ఆ అమ్మని పక్కన పెట్టి మాట్లాడకు. మా అత్తగారు మహాతల్లి లోకమునంతటినీ రక్షించే కొడుకుని కంది. అందరూ తమని రక్షించే కొడుకుని కోరుకుంటారు. కౌసల్యా లోకభక్తారం సుషువేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్చా శిరసాచభివాదయ. ఆ రామచంద్రమూర్తి పాదాల విందములకు సాంజలి బంధకంగా నమస్కరించానని హనుమా చెప్పు. మరి లక్ష్మణుడో మా మరిది గొప్ప గుణములు కలిగినవాడు, సర్వకాలముల యందు పెద్దలని అనుసరించి వచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడు. దశరథ మహారాజు గారు మరణించినా కూడా రామచంద్రమూర్తి తండ్రి యొక్క మరణం యొక్క బాధని పొందకపోతున్నాడంటే లక్ష్మణుడు పక్కన ఉండడం కారణం. ఒక తల్లిని ఎలా నమస్కరిస్తారో, ఒక దేవతకి ఎలా నమస్కారం చేస్తారో అలా వదినని దేవతగా చూసినటువంటి స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. నాకు తెలుసు లక్ష్మణుడు నా కొడుకుతో సమానమైనటువంటి వాడు. ఆ లక్ష్మణుణ్ణి కుశలం అడిగానని చెప్పు అంది. ముందు ఈ మాట అన్నది లక్ష్మణుడికి సారీ అన్నానని చెప్పు అనకూడదా? అనకూడదు. సుందరకాండ రామాయణం మనకి నడుబడి నేర్పుతుంది. అందుకని ఆ లక్ష్మణుణ్ణి కుశలం అడిగానని చెప్పు, సుగ్రీవుణ్ణి కుశలం అడిగానని చెప్పు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమా రఘవస్వత్సమారంభాత్మయత్న పరో భవేత్. ఇది శ్లోకం అనరు, ఇవన్నీ మంత్రాలని అంటారు. ఏమైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు స్వామి హనుమను ఉద్దేశించి ఈ మాట చెప్తే ఫలితం కలుగుతుంది అని చెప్తారు పెద్దలు. అందుచేత తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమా రఘవస్వత్సమారంభాత్మయత్న పరో భవేత్. హనుమా, నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో మళ్లీ నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింపచేసి రాముడు వచ్చి తొందరలో నన్ను తీసుకెళ్లేటట్టుగా చెయ్యాలయా అంది అమ్మ. దీనికి నువ్వే ప్రమాణం హనుమా, నువ్వే సాధించాలి ఈ కార్యాన్ని అని స్వామి హనుమని ఉద్దేశించి అమ్మ అన్నది కనుక ఈ శ్లోకం మంత్రముతో సమానమైంది. అన్న తరువాత స్వామి హనుమ అంటారు, అమ్మా కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితో పాటుగా ఇంకొక అభిజ్ఞానం ఏమైనా ఇస్తావా అమ్మా? తీసుకెడతాను అన్నారు. త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. పవిట కొంగికి కట్టుకుని ఉన్నటువంటి మూట విప్పిందమ్మ. విప్పితే అందులో చూడామణి ఉంది. ఆ చూడామణి సముద్ర జలాల్లోంచి బయటికి వచ్చింది. దాన్ని దేవేంద్రుడు జనక మహారాజు గారికి ఒక యాగంలో బహూకరించాడు. జనక మహారాజు గారు తన దగ్గర పెట్టుకున్నారు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, రావణాసురుడి దగ్గరికి అన్ని ఎత్తుకొచ్చిన ఉంటాయి. ఐశ్వర్యం అంటే ఏది ఐశ్వర్యమో చూపిస్తున్నారు ప్రపంచంలో, ఏవి రక్షణ హేతువులో చూపిస్తున్నారు. జనక మహారాజు గారి దగ్గర శివధనస్సు ఉంటుంది, న్యాసంగా ఆయన దగ్గర శివుడు పెట్టాడు.
దేవేంద్రుడి యాగంలో మెచ్చుకుని చూడామణిని ఇస్తాడు. అన్ని వస్తువులు ఈశ్వరానుగ్రహంగా వచ్చాయి. ఎక్కడికి? కొట్టుకొచ్చినవన్నీ వచ్చాయి ఇక్కడికి. కొట్టుకొచ్చినవి ఎంతకాలం ఉంటాయంటే మబ్బుల్లో మెరుపొందంత కాలంలా ఉంటాయంతే. భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా వచ్చినవి తరతరాల 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 వరకు అనుభవింపబడతాయి. మిగిలినవి కేవలము చెంచలమై, శంకరులు అంటారు, మేఘంలో మెరుపు ఎలా ఉంటుందో అలా మెరిసి వెళ్ళిపోతాయి. ఎందుకని అంటే సంపాదన యందు ఉన్నటువంటి దోషము చేత. సరే, ఆ కారణం చేత జనక మహారాజు గారి దగ్గర ఈ చూడామణి ఉంది. ఈ చూడామణిని వివాహ సమయంలో నా యొక్క శిరస్సునందు మా అమ్మ అలంకారం చేసింది. ఈ చూడామణిని రాముడికి ఇస్తే ఏకకాలంలో రాముడికి 3 జ్ఞాపకానికి వస్తారు. మా అమ్మ జ్ఞాపకానికి వస్తుంది, దశరథ మహారాజు గారు జ్ఞాపకానికి వస్తారు, నేను జ్ఞాపకానికి వస్తాను అందమ్మ. ఈ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పడం అమ్మ అంటే, పాణిగ్రహణం చేసినప్పుడు, ఇక్ష్వాకు వంశంలో పాణిగ్రహణం కదా, పాణిగ్రహణం చేసినప్పుడు ఆ చూడామణిని అలంకరించింది రాముని అత్తగారు తీసుకొచ్చి. చూడామణి పెట్టి కన్యాదానం చేశారు. శిరస్సును పెట్టుకునేటటువంటి చూడామణి భర్త పక్కన ఉన్నప్పుడు భర్త మనస్సు ఆనందింప చెయ్యడం కోసమని కొన్ని ఆభరణ విశేషాల్ని స్త్రీలు ధరిస్తారు. కొన్ని ఆభరణ విశేషాల్ని భర్త ఊళ్ళో లేకపోయినా, భర్త ఇంట్లో లేకపోయినా స్త్రీ ధరించకూడదు. అవి ఒక్క భర్త ఉన్నప్పుడు మాత్రమే ధరిస్తారు. భార్యగా నరకాంతగా ఉంది కనుక ఒక విషయం మాత్రం యథార్థం. అందుకే మన వాళ్ళు తలంబ్రాలు పోయిస్తారు. తలంబ్రాలు పోయించేటప్పుడు మంత్రం చెప్తారు. మంత్రం చెప్పి అందుకే పాలు రాసి ఆ చేతిలో పోసి అవతల వాళ్ళ మీద పొయ్యమంటారు. అందులో అందం కూడా అడుగుతారు. చెక్కు చెదరకుండా ఉండాలని చెప్తారు. ఎందుకంటే ఆకర్షణ కూడా దంపతులకు ఉండాలి. భార్య యందు భర్తకు ఆకర్షణ ఉండాలి, భర్త యందు భార్యకు ఆకర్షణ ఉండాలి, దాంపత్యం నిలబడుతుంది. అందుచేత ఆ చూడామణిని అలంకారం చేశారు సీతమ్మ తల్లికి. తన కూతురు సర్వకాలముల యందు రామచంద్రమూర్తి చెయ్యి పట్టుకుని ఆనందంగా గడపాలి అని కూతురి యొక్క తల్లిగా ఆ రోజున జనక మహారాజు గారి భార్య కోరుకుంది. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు అది చూసి, మా అబ్బాయి కోడలు ఎంత ముచ్చటగా ఉన్నారో, మావాడు తన భార్యని సమర్థవంతంగా రక్షించుకోగలిగిన వాడై ఉండాలి అనుకుని ఉంటారు. తన భార్య దూరంగా ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోతే రక్షించుకోనటువంటి వాడు క్షత్రియుల్లో ఇంకా ఎంత అసమర్థుడు. నీ తండ్రి దశరథ మహారాజు గారు చూశారు ఈ చూడామణి పెడుతుండగా, నేను జ్ఞాపకానికి వస్తాను, నువ్వు శయనాగారానికి వచ్చినప్పుడు నేను ఈ చూడామణితో కనపడినప్పుడు ఎంత ప్రియంగా నీ పట్ల ఉండేదాన్నో నీకు జ్ఞాపకానికి వస్తే ఇన్నాళ్ళు నేను దూరంగా ఉన్నందుకు నీ మనస్సు కదిలిపోవాలి, కదిలిపోయి నువ్వు రావాలి. ఒక నరకాంతగా ఎటువంటి అభిజ్ఞానం ఇచ్చిందో చూడండి, ఎంత గడుసుతనంగా ఇచ్చిందో చూడండి అమ్మ. అందుకని అభిజ్ఞానం చూడామణి ఇచ్చింది. లేకపోతే ఇంకో వస్తువు ఇవ్వకూడదా? చూడామణిని తీసి హనుమకి ఇచ్చింది. స్వామి హనుమ దాన్ని తీసుకుని కందులకు అద్దుకొని ఉంగరాన్ని ఎలా భద్రపరిచారో అలా భద్రపరిచారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రతిలో దాన్ని ఏదో వేలుకు పెట్టుకున్నారు, భుజానికి పెట్టుకున్నారని ఉంది. కానీ హనుమ అలా చెయ్యరు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం. అమ్మవారి యొక్క శిరస్సు మీద అలంకారం చేసుకున్న ఆభరణాన్ని ఇస్తే దాన్ని భుజాలకు తగిలించుకోవడం, వేళ్లకి పెట్టుకోవడం అలాంటి పనులు చెయ్యరు. ప్రాచ్యపతిలో రామాయణంలో ఆ శ్లోకం లేదు. అందుచేత ఆ అమ్మవారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని స్వామి హనుమ తీసుకున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఆ ఆభరణం చేతిలో పడగానే ఒక పర్వతం కదిలితే ఎలా ఉంటుందో అలా ఏదో విచిత్రమైన శక్తి ఆవహించింది అన్నారు ప్రాచ్యపతిలో. శాక్తేయ ఆభరణం అది, అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా అమ్మ ధరించే ఆభరణం. అందుకని అమ్మ జగదంబ. ఇప్పుడు ఆ ఆభరణం చేతిలో పడగానే హనుమ యొక్క స్వరూపం మారిపోయి విశేషమైనటువంటి శక్తి కలిగిపోయింది. దానితో పాటుగా అంత ధైర్యం వచ్చేసింది. చూడామణిని తీసుకున్నారు. అమ్మంది, ఇంకొక అభిజ్ఞానం కూడా చెప్తానయ్యా, ఇది కూడా ఆయనకి చెప్పు అంది. మన శిలాయాతులకే గండ పార్శ్వే నివేశిత తయా ప్రణస్థేతిలకే తంకిల స్మర్తుమర్హసి. ఈ విషయం జ్ఞాపకం చెయ్యండి. ఒకనాడు నేను రామచంద్రమూర్తితో కలిసి విహరిస్తున్నటువంటి సమయంలో నా నొసట పెట్టుకున్నటువంటి తిలకం మరుగునబడింది.
మరుగున పడితే అక్కడ ఉన్నటువంటి ఒక మనశ్శిల అనేటటువంటి కుంకుమ శిలను ఒక దాన్ని తీసి అరగదీసి రామచంద్రమూర్తి ఇక్కడ పెట్టలేదు తిలకం, నా గండభాగమునందు పెట్టాడు, జ్ఞాపకం చెయ్యండి అంటే అదొక లీలా వినోదం. అందుకని ఇక్కడ బొట్టు పెడతాడనుకుని అమ్మవారు నించుంటే ఇక్కడ చొక్కెట్టాడు ఆయన, అంటే బుగ్గన చొక్కెట్టో పెళ్లి కూతురులా చూసుకుని సంతోషించాడు. సరే, అంతకన్నా దాని గురించి మనకు అనవసరం. అందుకని ఈ విషయాన్ని జ్ఞాపకం చెయ్యి అంటే ఇది జ్ఞాపకానికి వచ్చి ఒక సున్నితమైన ఒక సుతారమైనటువంటి మధురాతి మధురమైనటువంటి జ్ఞాపకము చేత రామచంద్రమూర్తి మనస్సు కదిలి భార్యగా నేను రక్షింపబడాలి భర్త చేత అని కోరుకుంటున్నానని చెప్పు. అంతర్మనందు దీనికి పెద్దలన్నారు, భక్తి ఒకనాడు నిధనమవుతుంది, మళ్ళీ ఈశ్వరుడి చేతనే భక్తి పునరుద్ధరింపబడుతుంది అన్నారు. భక్తి మన సొత్తు కాదు. నేను రేపటి నుంచి భక్తితో ఉంటానండి అని చెప్పడానికి రేపటి నుంచి నేను వంకాయ కూర తింటానండి అన్నంత తేలికేం కాదది. అది భక్తి అనేది కూడా ఈశ్వరానుగ్రహంగానే రావాలి. ఆ భక్తి ఒకనాడు చితికిపోతే మళ్ళీ ఆ భక్తి నిలబడ్డం కూడా ఈశ్వరానుగ్రహంగానే నిలబడాలి. ఇది అమ్మవారు సూచించింది అన్నారు. సరే, అయితే అది బాహ్య జీవితంలో మనకు ఒక మంచి విషయంగా స్ఫురణలో ఉంచుకోవడానికి పనికొస్తుంది. అందుచేత ఈ అభిజ్ఞానాన్ని కూడా స్వీకరించిన తర్వాత హనుమ అన్నారు, అమ్మా నేను బయలుదేరుతానమ్మా అని మనస్సుతోటి ఆయన ఉత్తర దిక్కుని చేరిపోయారు రామచంద్రమూర్తి దగ్గరికి. అమ్మా నేను బయలుదేరుతానంటే అమ్మంది, నాయన 10 నెలల నుంచి ఉంటున్నాను రా ఇక్కడ, ఒక్కనాడు రామనామం వినలేదురా, ఒక్కనాడు రామకథ వినలేదురా, ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, రామకథ చెప్పావు, రామనామం చెప్పావు, మనస్సులన్నీ పొంగిపోయాయిరా, అంత తొందరగా మళ్ళీ నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది. అందుకని ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాల్టికి ఉండి రేపటి రోజున కూడా ఒక్కసారి నాకు కనపడి మళ్ళీ ఆ రామనామం ఆ రామకథ చెప్పవయ్యా, చెప్తే మనసారా విని సంతోషిస్తాను, ఇవాల్టికి ఉండవా హనుమా. ఇది ఎంత బేలతనం! ఈ మాట ఎవరంటారు చెప్పండి? అమ్మ మాత్రమే అంటుంది. తండ్రి గారికి ఒక గొప్పతనం ఉంటుంది. పిల్లాడు అమెరికా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్కి రిజర్వేషన్ చేయించేసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కేస్తాడని చెప్పి టికెట్లు అవన్నీ రిజర్వ్ చేసేస్తాడు తండ్రి. కానీ తల్లి మాత్రం ఒక బేలమాట మాట్లాడుతుంది, ఒరే ఎల్లుండి మధ్యాహ్నం కదరా ఫ్లైటు, ఎందుకురా అప్పుడేను, ఇవాళ రాత్రి ఎందుకురా గౌతమిలో నువ్వు, పోని ఉండిపోదు, ఇవాళ ఒక్క రాత్రి ఉండరా నాన్న, ఉండి ఏదో ఇవాళ రాత్రి కూడా నా చేత్తో వడ్డించుకుంటాను అన్నం తిని, రేపు పొద్దున్న ఒక్కసారి నేను స్నానం చేయిస్తాను, స్నానం చేసి రేపు పొద్దున్నే బయలుదేరదుగానే నాన్న, ఇవాళ ఇంకొక రాత్రి ఉండరా అంటే అమ్మ రిజర్వేషన్ ఉండదమ్మా, ఏం పర్వాలేదు మీ నాన్నగారు 100-200 ఇచ్చి ఎక్కిస్తారులే ఉండు అంటుంది. ఇంకొక రాత్రి ఉంటుంది. కొడుకుని విడిచిపెట్టి ఉండలేక కొసిరే అమ్మలా ఎలా కొసిరిందో చూడండి. ఇద్దరి యొక్క అనుబంధం ఎంత పరమ పవిత్రమో, అమ్మ హనుమని ఎలా చూసిందో హనుమ అమ్మని ఎలా చూశారో చూపిస్తుంది సుందరకాండ. అంత అందంగా రాశారు. రాస్తే అమ్మ బెంగ పెట్టుకోకమ్మా, రామచంద్రమూర్తి కూడా నీ మీద బెంగతో ఆయనున్నారమ్మా అంటే ఆవిడంటుంది, నాయన నువ్వు చెప్పినటువంటి మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తోందిరా. ఎందుచేత అంటే రాముడు నా కోసం శోకిస్తున్నాడన్నమాట చాలా బాధగా ఉంది అని. సారామ సంకీర్తన వీత శోక రమస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుద శేషచంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవా అంటారు మహర్షి. శరత్కాలంలో వానాకాలంలో వర్షమంతా కురిసేసిన తరువాత ఇంకా శీతాకాలంలో తెల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా కేవలం తన కోసం మాత్రం రాముడు దుఃఖిస్తున్నాడన్న మాట వినడం చేత మాత్రమే దుఃఖిస్తూ, తొందరలో రాముడు వస్తాడన్న సంతోషం చేత యథార్థమైన దుఃఖం ఏదుందో దాన్ని పోగొట్టుకుని అమ్మ సంతోషంగా ఉందిట. హనుమని పిలిచి ఒక మాట అంటుంది అమ్మ, నాయన నువ్వు వస్తావు, గరుత్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటి, ఎవరొస్తారు, ఎవరు రాగలరు, ఇక్కడికి రాగలరా, మరి ఎలా జరుగుతుంది రావణ సంహారం అంది. అంటే మనం చూడండి, ప్రశ్న మీద ప్రశ్న అమ్మ అమాయకత్వంతో అలా అడుగుతూనే ఉంటుంది. అలా ఒక నరకాంతగా ఆవిడ తాపత్రయం, ఎవరొస్తారు నాయన ఇక్కడికి, ఎలా వస్తారు లంకకి అంటే స్వామి హనుమంటారమ్మా నువ్వు బెంగ పెట్టుకోకమ్మా, ఒక కొడుకు అమ్మతో మాట్లాడితే అమ్మ అమాయకత్వంతో మాట్లాడుతోంది అనుకోండి, అమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ మాట్లాడినవాడు కొడుకు. అంతేకాని తనొక స్థాయికి వెళ్ళిపోయానని బా అమ్మా
నీకేం తెలుసు, నీకేం తెలీదు, నువ్వు కాసేపు మాడకుండా ఉంటావా అంటే ఆ మనస్సు ఎంత చిన్నబుచ్చుకుంటుంది చూడండి. మాట్లాడడం అంటే ఏమిటో, మాట్లాడే అమ్మ మనస్సు సంతోష పెట్టడం అంటే ఏమిటో మనకి హనుమ చూపిస్తారు. ఆయన అంటారు, అమ్మా ఎంతంత బలం ఉన్న వాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఉన్నారమ్మా. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాతో సమానమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర లేడమ్మా. ఎందుచేత తన భార్య దగ్గరికి పంపించేటప్పుడు రాజులైన వారు ఏం చేస్తారు, అందరికన్నా పనికి మాలిన వాడు ఎవరుంటారో వాడిని పంపిస్తారు. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే నీకు అర్థం అవ్వట్లేదా తల్లి? నాకన్నా పనికి మాలిన వాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర ఎవ్వరూ లేరు. నాకన్నా సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నాతో సమానులున్నారు. అందుకనమ్మా ఏమీ బెంగపెట్టుకోకమ్మా, కొన్ని కోట్ల వానరములు వచ్చేస్తాయమ్మా ఇక్కడికి అన్నారు. ఎంత అందంగా మాట్లాడతారో, ఎంత వినయంగా మాట్లాడతారో. హనుమని ఉపాసన చేసినది యథార్థమైతే నీ నోటి వెంట ఆ వినయం ఎప్పుడూ పోకూడదు. నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యేసుకుని ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆ వినయం, ఆ విధేయత నువ్వు నిలబెట్టుకోవాలి తప్ప. అవునమ్మా నిజమేనమ్మా, చాలా మంది ఆ ఒడ్డు నుండి పేరు, నేను ఒక్కడనే వచ్చానమ్మా, ఎవరు వస్తారమ్మా, ఏమో చూద్దాంలేమ్మా, నేను ట్రై చేస్తాను అంటే హనుమ గురించి ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకుంటామా? శ్రీరామదూతం శిరసాన్నమామి అంటామా? అమ్మ దర్శనమిస్తుందా? ఇది హనుమ యొక్క వినయం, ఇది ఆయన యొక్క విధేయత. భక్తి జ్ఞానము కలగలిసి ఉంటాయి. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. అమ్మా నేను తొందరగా వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పి తొందరలోనే వానర సైన్యాన్ని తీసుకుని లంకాపట్టణానికి వచ్చి రావణాసురుణ్ణి సంహరించి నువ్వు రాముడితో కలిసి పట్టాభిషిక్తురాలు అయ్యేటట్టుగా చూస్తానమ్మా అన్నారు. 1కి 10 మార్లు అమ్మ జ్ఞాపకం చేస్తుంది, ఇంకొక నెల మాత్రమే జీవించి ఉంటాను, హనుమ ఈ మాట రామచంద్రమూర్తికి చెప్పవలసింది అని. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. ఈవలికి వచ్చారు, చూశారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రినుపాయానతిక్రమ్య చతుర్థమిహ దృశ్యతే. నాకు లంకాపట్టణానికి రావడము అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడము అయిపోయింది. దుర్మార్గుడు రావణాసురుడు ఉన్నాడు, వాడికి ఒక్క మాట చెప్దాం, ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. ఎంత ధైర్యమో చూడండి. ఇంకా అమ్మ ఆభరణం చేతిలో పడేటప్పటికీ ఇప్పటి వరకు పిల్లి పిల్లంతై దాక్కున్నవారు, ఎందుకులే మనం కనపడ్డామని మెల్లిగా మాట్లాడిన వారు ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. ఒక్క మాట చెప్పి వెడతాను, అయితే ఈ దుర్మార్గుడు నేను వెళ్ళి దర్శనం అడిగితే ఇస్తాడా? వాడు ఇవ్వడు. అందుకని 4 ఉపాయాల్లో వీడికి ఉపాయం 4వది. అందుకని అతిక్రమ్య చతుర్థమిహ దృశ్యతే, 4వ దాన్ని అనుసరిస్తాను. వీడి దగ్గర సామం పనికిరాదు, దానం పనికిరాదు, భేదం పనికిరాదు. కాబట్టి ఏం చెయ్యాలి? రావణాసురుడు నన్ను పిలవాలంటే వాడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వనం ఇది, ప్రమదావనం. ప్రమదావనము అన్న మాట సుందరకాండలోది. ఈ మాటనే ఆంధ్రదేశంలో చాలా కాలం ప్రాచుర్యం కలిగినటువంటి ఒక వారపత్రిక కొంతకాలం ఒక శీర్షికగా దత్తత తీసుకుంది ఈ మాటని. అందుకని ఆయన బయలుదేరుతూ అనుకున్నారు, ఈ ప్రమదావనాన్ని కానీ భంజించేశానా వెంటనే రావణాసురుడికి వార్త వెడుతుంది, ఎవడురా భంజించిన వాడు పట్టి తీసుకురండి అంటాడు. అప్పుడు వెళ్ళి ఒక్కసారి చేస్తాను, ఈలోగా నాకు కూడా కొంత సరదాగా ఉంటుంది, కొంత రాక్షస బలాన్ని సంహరించేస్తాను. మా రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆయన మీద పెద్ద ప్రయాసం ఉండదు, కొంత పని చేసేస్తే పూర్తయిపోతుంది కదా అని చెప్పి మహానుభావుడు వెంటనే చూశారు ఒక్కసారి ఏం చెయ్యాలి. తద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సవిలాశయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. ఒక్కసారి చూశారు. చూసి అశోకవనాన్ని మెడ తిప్పి చూశారు. అబ్బో చాలా అందంగా ఉందనుకున్నారు. భీమరూపుడయ్యాడు, పెద్ద స్వరూపాన్ని పొందారు. ఒక్కసారి ఆ అశోకవనం అంతా ఎగిరారు. ఎగిరితే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిగి పడిపోయాయి. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. పక్షుల గుండెలు బద్దలై కింద పడిపోయాయి. అక్కడ పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల యొక్క ఒడ్లన్నీ తిరగతోసేశారు. ఆ నీళ్లన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేస్తున్నాయి. ఈయన చేసినటువంటి నాదానికి లోపల ఉన్నటువంటి అనేకమైన మృగాలు దిక్కులు విదిక్కులు పట్టి పారిపోతున్నాయి. అంత అల్లరి చేసి సావిహ్వలాశో కల్లతా ప్రతాన
జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ సావిహ్వలాశోకలతా ప్రతాన అని ఆ అశోకవనాన్నంతటినీ కూడా శోభరంగా భంజించేశారు. ఆ చెట్లు విరిచేశారు, పువ్వులు తీగలన్నింటినీ తెంపేశారు, ఆ కొమ్మలు విరిచేశారు, ఆ నీళ్లు సరోవరాలు తిరగతోసేశారు. ఇంత బీభత్సం అయిపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కి పడి లేచారు. లేచి భీమరూపంలో ఉన్నటువంటి ఆ స్వామి హనుమని చూసి వాళ్ళు ఇంకా ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పరిగెత్తి పారిపోయారు. కొంతమంది మాత్రం పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ, ఈ కోతి ఇంతకుముందు చాలా చిన్న కోతిగా ఈ చెట్టు మీద కూర్చున్నప్పుడు చూశాం. ఆ కోతి ఏదో నీ దగ్గరికి దిగి కిచకిచలాడినట్టు మాకు అనుమానం. ఆ కోతి ఎవరు అని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోజం జత్వా కరిష్యతి అహిరేవ హే పాజాన్ పదాన్ విజానాతి సంశయ అంది. పాము కాళ్ళు పాముకి తెలియాలి, ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునేంత జ్ఞానం నాకెక్కడుంది అంది. జ్ఞానం అంటే తెలుసుకునేంత శక్తి నాకెక్కడుంది, నాకు తెలియదు. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు అంది. అమ్మ అబద్ధం చెప్పలేదా అంటే, ఒక చిన్న సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి వేరొకరి ఉసురు తీసే కన్నా అవతల వారి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అసత్యం చెప్పినా దానివల్ల దోషం ఉండదు. అందుకని ఆయనెవరో మాకు తెలియదు అని చెప్పిందమ్మ. చెప్పగానే ఈ రాక్షస స్త్రీలందరూ పరుగు పరుగున లంకాపట్టణంలోకి వెళ్ళారు, అంతఃపురంలోకి. రావణాసురుడు కనపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, దానికి అలసట ఉన్నది అంటే మేము నమ్మం. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, అగ్నిహోత్రుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు. అది లంకావనాన్నంతటినీ భంజించేసింది. కానీ సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం అది భంజించలేదు, విడిచిపెట్టేసింది. దానికి అలసట చేత వదిలిపెట్టిందో లేకపోతే కావాలని వదిలిపెట్టిందో తెలియదు. అలసట అని అనుకోవడానికి వీల్లేదు. ఇంత అశోకవనాన్ని భంజించిన వానరానికి శిశుపావృక్షాన్ని భంజించడం పెద్ద లెక్క. కావాలని వదిలిపెట్టింది. రావణ, నీకు ఇంకొక మాట చెప్తున్నావు. నువ్వు ఏ కాంతయందు ప్రియాతి ప్రియమైనటువంటి భావన చేత నీ మనస్సుని కామాన్ని ఉంచావో అటువంటి సీతమ్మతో ఇవాళ ఆ వానరం మాట్లాడింది అని చెప్పేటప్పటికి ఇంకా వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వచ్చేసి వాడు ఎప్పుడూ సీతమ్మతో ఎవ్వరూ మాట్లాడకూడదు, ఇది కదా వాడి ఆజ్ఞ. ఎవరో తనకి తెలియకుండా సీతమ్మతో మాట్లాడారు. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రపతన్మాస్త్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవ. బాగా నూనె చేత తడిసిపోయినటువంటి దీపములోని ఒత్తి నుంచి నూనె బిందువు అగ్నిహోత్రముతో కలిసి కింద పడినప్పుడు ప్రకాశముతో కూడినటువంటి ఆ దీపపు కాంతితో ఉన్న నూనె బొట్టు పడినట్టుగా వాడి కన్నుల వెంట బాష్ప బిందువులు కింద పడ్డాయిట కోపంతో. అందులో ఎవడురా సీతమ్మతో మాట్లాడిన వాడన్న క్రోధం కనపడుతోంది. వెంటనే 80,000 కింకరుల మూకని పిలిచాడు. పిలిచి, మీ అందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి, జాగరూకులై మీ అస్త్రశస్త్రములను పట్టుకుని బయలుదేరండి అన్నాడు. వెంటనే వాళ్ళందరూ సంతోషంగా బయలుదేరారు. ఈలోగా స్వామి హనుమ అశోకవనంలో ఒక్కసారి జయమంత్రం చెప్పారు. దాన్ని శ్లోకాల్లో జయమంత్రం అనరు, కానీ ఆ శ్లోకములకు ఉన్నటువంటి శక్తి చేత వాటిని జయమంత్రము అని పిలుస్తారు. ఎటువంటి కార్యమైనా ఆ జయమంత్ర ప్రభావము చేత నిర్వహింపబడుతుంది అని పెద్దలు నమ్మారు. ఎందరో దానివల్ల ఫలితాన్ని పొందారు. ఎందరి వరకో ఎందుకు తెల్లవారితే అకస్మాత్తుగా ప్రమాదకరమైనటువంటి కారణం చేత ఒకనాడు శరీరం విడిచిపెట్టవలసినటువంటి నేను ముందు రోజు జయమంత్రం చెప్పడం వల్ల బ్రతికిపోయాను. అందుచేత జయమంత్రం అంటే అంత శక్తివంతమైనటువంటి మంత్రం. అది నాకు స్వానుభవం. కానీ జయమంత్రం చెప్పడం చేత నేను బ్రతికానని ఆ తర్వాత తెలిసింది నాకు. సరే, ఆ అనుభవాన్ని ఇప్పుడు నేను వేదికల మీద చెప్పదలుచుకోలేదు. రామాయణం చెప్తే చాలా నా గురించే. అందుకని స్వామి హనుమ ఆ పరిఘ మీద అక్కడ ఉన్నటువంటి తోరణం మీద కూర్చుని ఒక మాట చెప్తారు. జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ
అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అంటారు. జయచ్చతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల. మా రామచంద్రమూర్తి విశేషమైనటువంటి పరాక్రమంతో వర్ధిల్లుతున్నాడు. ఆయన పక్కనున్న లక్ష్మణుడు కూడా అలాగే శోభిల్లుతున్నాడు. ఆ రామ లక్ష్మణుల చేత రక్షింపబడినటువంటి మా వానర రాజైనటువంటి సుగ్రీవుడు జయము చేత శోభిస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ. ఇప్పటి వరకు తన స్వరూపం గురించి చెప్పారు. ఇప్పుడు భయం లేదు. సీతమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అద్వైత దర్శనం అయిపోయినటువంటి జ్ఞాని దేనికి భయపడతాడు కనుక ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చున్నారు. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడనం. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం. నా అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో గుద్ది చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను. పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను. నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు. 1000 మంది రావణాసురులు ఈ భుజాదండం కింద ఒక కీటకం కొట్టి చంపేస్తాను. అరచేతులతో మర్దించేస్తాను. నన్ను అడ్డగలిగిన వాడు ఈ లంకా పట్టణంలో లేడు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం. ఈ లంకా పట్టణాన్ని పీడించేస్తాను. ఇవాళ నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. సీతమ్మ తల్లికి నమస్కారం చేస్తాను. సమృద్ధార్థోగమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొగాడు మీ లంకా పట్టణంలో లేడు అని ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చుని చెప్పారు. చెబితే అడిలిపోయారట చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరూ. 80,000 మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మీద రకరకాలైన ఆయుధాలని విసిరారు. ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు. అంతే. ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘను ఒక దాన్ని ఊడబెరికారు. ఊడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు. కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తుంటే గోటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ యథార్థం. వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు. అక్కడ ఏమీ లేవు. అప్పటి వరకు 80,000 మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి. నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది. అంతే. హడిలిపోయారు, పరిగెత్తారు. మళ్ళీ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. 80,000 మంది కింకరులు మడసిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. చుట్టూ చూశారు. పచ్చటి నేత్రములు మెరిసిపోతున్నాయి స్వామివి. దూరంగా చైత్య ప్రాసాదం కనపడింది 1000 స్తంభాలతోటి. దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. ఒక్క దూకు దూకి ఆ ప్రాసాదం దగ్గరికి వెళ్ళారు. దాని మీదకెక్కి నిలబడ్డారట. నిలబడి ఆ రోజున స్వామి భ్రమమా ధోరసాకాంక్షి ఊరుభ్యానపరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. ఆ పెద్ద ప్రాసాదం మీద నిలబడి సూర్యుడికి ఎదురు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా నిలబడి ఒక్కసారి ఒక పెద్ద నాదం ఒకటి చేశారట. ఆ నాదం వినేటప్పటికే లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలైపోయి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి కింద పడి చచ్చిపోయారు. చెట్ల మీదున్న పక్షులు వెంటనే కింద పడి మరణించాయి. ఒక్కసారి తొడలు కొట్టారు. ఆ తొడలు కొట్టినప్పుడు వచ్చినటువంటి ధనికి కొంతమంది రాక్షసులు చచ్చిపోయారు. హనుమ యొక్క అవిక్ర పరాక్రమం అంటే అలా ఉంటుంది అని చూశారట. చూసి ఒక్కసారి ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హిమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనత్వజ తతస్తం భ్రామయామాస శతధారం మహాబలః తత్ర చాగ్ని సమభవ ప్రాసాదస్యాప్యదహ్యత. ఆ ప్రాసాదములకు మధ్యలో ఒక బంగారు స్తంభం ఒకటి ఉంది. ఆ స్తంభాన్ని ఓడబెరికారు. ఓడబెరికి శతధారం మహాబలః గిర్ర 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 తిప్పేట గాలిలో. ఆ వేగానికి అందులోంచి అగ్నిహోత్రం పుట్టింది. ఆ అగ్నిహోత్రంలో ఈ చైత్య ప్రాసాదం అంతా కాలిపోతోంది. బంగారము వెండి అంతా కాల్వలై ప్రవహించి వెళ్ళిపోతోంది. ఆ చేతిలో పట్టుకున్న బంగారు స్తంభంతో 100 మంది రాక్షసులు ఆయన మీదకి వచ్చారు. దానికి కాపలా ఉన్నవారు ఆ స్తంభంతో కొట్టి చంపేశారు. కొట్టి చంపేసి పెద్ద కేక ఒకటి వేశారు.
అస్త్ర విద్యతాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతు సుగ్రీవో రఘవేనాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. అస్త్ర విద్యేతాం రామో లక్ష్మణశ్చ మహాబల సమస్త అస్త్ర శస్త్రములు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుండి దాసానదాసుణ్ణి నా పేరు హనుమ. నన్ను పట్టగలిగిన వాడు మీలో లేడు. 1000 మంది రావణాసురులనైనా సరే ఇవాళ చంపేస్తాను, యుద్ధంలో విడిచిపెట్టదలుచుకోలేదు. మీ లంకా పట్టణాన్ని పీడించేస్తాను. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను అని ప్రతిజ్ఞ చేసి నిలబడి ఒక మాట చెప్పారు ఆ లంకా పట్టణంలో. ఆయన అరిచి మాట్లాడుతుంటే లంకంతా వినపడిందిట. అంత భీకరమైన స్వరంతో చెప్పారు. మాదృశాని సహస్రాని విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవ వశవర్తిన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూథన నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణ యస్మాదిక్ష్వాకు నేధేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. మా వానరులలో 10 ఏనుగుల బలం కలిగిన వారు, 100 ఏనుగుల బలం కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వారు, అంతకన్నా ఎక్కువ ఏనుగుల బలం కలిగినటువంటి వారు, కొన్ని కోట్ల మంది వానరములు, భూమికి అడ్డంగా ఎగరగలిగిన వారు, నిలువుగా ఎగరగలిగిన వారు, పరిగెత్తగలిగిన వారు ఈ భూమండలం అంతటా సీతమ్మ తల్లి కోసం అన్వేషణ జరుపుతున్నారు. వాళ్ళెవ్వరూ మిమ్మల్ని విడిచిపెట్టారు. నాతో సమానమైన వారు, నాకన్నా అధిక బలం ఉన్నవారు కొన్ని కోట్ల మంది సుగ్రీవుడి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు. మా సుగ్రీవుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు. సుగ్రీవుడే బయలుదేరి లంకా పట్టణంలో అడుగు పెట్టిన నాడు నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణ, ఈ లంక లేదు, మీరు లేరు, రావణుడు లేడు. ఎందుచేత యస్మాద్ ఇక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన, ధర్మాత్ముడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రామచంద్రమూర్తితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారన్నారు. నాకు కనపడుతోంది లంక నాశనం అయిపోతుందన్నారు అని ఒక్క మాట చెప్పి ఎగిరి మళ్ళీ తోరణం దగ్గరికి వచ్చారు. మళ్ళీ జయచ్చటి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, మళ్ళీ జయమంత్రం చెప్తూ తోరణం ఎక్కి కూర్చున్నారు. ఈలోగా కబురెళ్ళింది రావణాసురుడికి 80,000 మంది కింకరుల మూక మడిసిపోయిందని. జంబుమాలిని పిలిచాడు. ప్రహస్తుడనేటటువంటి వాడి కుమారుడు పిలిచి, జంబుమాలి చాలా జాగ్రత్తగా నీకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ధ్యానం చేస్తూ నీ రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళమన్నాడు. గాడిదల పూంచినటువంటి రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఆ తోరణం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమని చూశారు. స్వామి ఒక పెద్ద రాతిని ఎత్తి ఆ జంబుమాలి మీదకి విసిరారు. విసిరితే అది పడే లోపలే వాడు అర్ధచంద్రాకారపు బాణములతోటి, నారాచ బాణములతోటి కొట్టి దాన్ని తుత్తునీయలు చేశాడు. తర్వాత ఒక సాలవృక్షాన్ని పెరికి విసిరారు. ఆ చెట్టు మీద పడకముందే దాన్ని ఖండములుగా కొట్టాడు. అర్ధచంద్రాకారపు బాణములను లలాటమనందు కొట్టాడు హనుమతి. కొడితే ఆయనకి నెత్తురు కారి ముఖం నుంచి కింద పడుతోంది. ఆయన వక్షస్థలంలో 10 బాణాలు కొట్టాడు. కొడితే నెత్తురు కిందకి జారుతోంది. చూశారు, ఓహో నన్ను కొట్టగలిగిన మొనగాడివిరా నువ్వు అనుకున్నారు. ఒక్క పరిగణ ఒక దాన్ని మళ్ళీ ఊడబెరికారు. మళ్ళీ గిర్ర 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 తిప్పారు. పిడుగుచ్చి రథం మీద పడ్డట్టుగా ఆకాశంలో ఒక్క ఎగిరెళ్ళి వాడి మీద పడి కొట్టారు. కొట్టేటప్పటికీ తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నరథం, ఏవి ఒక్కటి కనపడలేదు. అప్పటి వరకు జబ్బుమాలి కనపడ్డాడు, గాడిదలు కనపడ్డాయి, రథం కనపడింది, ధనస్సు కనపడింది, భుజాలు కనపడ్డాయి, ఇన్ని కనపడ్డాయి. పరిగ పెట్టి ఒక్క దెబ్బ కొట్టారంతేట. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నరజానుని నరథం నాశ్వాహ తత్రా దృశ్యంతి నేశవః, ఏమీ కనపడలేదు. అన్నీ కలిసి ఇంత మాంసపు ముద్దయిపోయి ఉండిపోయి ఒక్క దెబ్బ కొట్టి మళ్ళీ తోరణం ఎక్కారు. ఎక్కి మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు. కూర్చుని మళ్ళీ ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ మిగిలినటువంటి రాక్షసులందరినీ పట్టుకుని కాళ్ల కింద పెట్టి తొక్కేశారు, మోకాళ్లతో కుమ్మేశారు, 2 చేతులతో గుద్దేశారు, అరిచేతులతో మర్దించేశారు, అరిచేతులతో కొట్టి చంపేశారు. చంపేస్తే నెత్తురు కాల్వలై వెళ్ళిపోతోంది. మళ్ళీ కబురెళ్ళింది రావణాసురుడికి. వెళ్ళినటువంటి జంబుమాలి వెనకాతల వెళ్ళినటువంటి సైన్యము అంతా మరణించారు అని. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారన్నారు వాల్మీకి మహర్షి. ఇప్పటి వరకు ఏమిటి, ఒక వానరుడు పట్టుకోవడానికి ఎడుతున్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే ఇంత తొందరగా 2 బ్యాచ్లు పోయాయని వార్త వచ్చేసిందో
ఈ 7 మంత్రిసుతులు బయలుదేరి పెడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడ్డం మొదలెట్టారట, వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా వెనక్కి అని. రాకపోతే వాడికే, అందుకని వాడు పంపించాడు. 7 మంత్రిసుతులు రథాలెక్కి సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు. మహోత్సాహంతో ఆయన మీద యుద్ధం మొదలుపెట్టారు. అన్ని వేపుల నుంచి ఆయన మీద బాణప్రయోగం చేశారు. చేస్తే స్వామి చూశారట, ఆయన ఎలా ప్రతిజ్ఞ చేశారో అలాగే ప్రవర్తిస్తారు. తలేనాభ్యహనత్కాశ్చి నఖైకాశ్చిత్ దదారయత్, ముష్టినాభిహనత్కాశ్చి నఖైకాశ్చిత్ దదారయత్. ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచేశారట. పెంచేసి ఆకాశంలోకి ఎగిరారు. అక్కడి నుంచి కింద పడ్డారు. కింద పడేటప్పటికే ఆయన కింద పడిపోయి పచ్చడైపోయారు చాలా మంది. మిగిలిన వాళ్ళని కొన్ని 100 మందిని తన చేతులకున్న గోళ్లతో గుండెలు గీరేసి చంపేశారు. కొంతమందిని తన పళ్లతో కురికి చంపేశారు. కొంతమందిని తన వాడి కోరలతో పొడి చేశారు. కొంతమందిని మోచేతులతో పొడి చేశారు. కొంతమందిని గుద్దేశారు. కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తొడల కింద పెట్టి నలిపేశారు. ఇన్ని వేల మంది రాక్షసుల్ని తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. అలాగే చంపేశారంతే, తన శరీరంతో చంపేశారు. చంపేస్తే ఆశ్చర్యపోయారట. ఎక్కడ చూసినా ఏమిటి, హతైర్నాగైశ్చ తురగైర్భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః అన్నారు వాల్మీకి మహర్షి. అందున చిత్రం ఏమిటో తెలుసా అండి, హనుమ యుద్ధం చెయ్యడం వచ్చిన ముందు రాక్షసుడిని, పెద్ద రాక్షసుడిని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత ఇంకా ఆట మొదలెడతారు. గోళీకాయని గోళీకాయతో కొడతారు చూసారా, అలా అక్కడ ఉన్న ఏనుగునో దాన్ని తొండం పట్టుకుంటారు. పట్టుకుని ఏనుగునెత్తి ఏనుగుని కొడతారు. గుర్రాన్నెత్తి గుర్రాన్ని కొడతారు. రథాన్నెత్తి రథాన్ని కొడతారు. పారిపోయేవాడితో కొడతారు. అలా తెగిపోయినటువంటి తలలు, చచ్చిపోయిన ఏనుగులు, తిరగబడిపోయిన ఏనుగులు, ఊడిపోయిన తొండాలు, తెగిపోయిన తలకాయలు, పచ్చడైపోయిన శరీరాలు, విరిగిపోయిన రథాలు, ఇదంతా ఎంతసేపట్లో, గట్టిగా ఒక 20 నిమిషాల్లో కొన్ని కోట్ల మంది నిహతులైపోయారు, పడిపోయారు. అక్కడ రక్తం కాలవల కింద ప్రవహించి వెళ్ళిపోతోంది. ఇంత పెద్ద అల్లరి జరిగిపోతోంది. మళ్ళీ రావణాసురుడికి కబురు వెళ్ళింది. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. 7 మంత్రిస్తులు. 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. ఈసారి మీరు వెళ్ళి జాగ్రత్తగా పట్టండి, ఏమరపాటు తగదు. వచ్చినవాడు సామాన్య వానరం కాదు. చూడగా చూడగా దేవతల యొక్క తేజస్సు వచ్చిందనుకుంటున్నాను. నేను ఎందరో ఋషుల్ని బాధ పెట్టాను. వారందరూ కూడా తమ యొక్క తపోశక్తుల్ని ధారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది. అందుకని ఆ మహాభూతాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు. వీళ్ళు 5 సేనాగ్ర నాయకులు వెళ్ళారు. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్ర నాయకాన్. విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులని 5 వాళ్ళు. 5 రథం ఎక్కి వెళ్ళారు. వెళ్లి స్వామితో యుద్ధం మొదలుపెట్టారు. 5 5 వేపుల నుంచి ముట్టడించారు. అందులో దుర్ధరుడన్నవాడు స్వామికి కోపం తెప్పించాడు. ఎందుకని అంటే స్వామికి అదో సరదా, యుద్ధం చేస్తూ ఉంటారు, కాసేపు వినోదిస్తూ ఉంటారు. 3 ఇనుప బాణములు కొట్టాడు వాడు ఆయన లలాటంలోకి. కొడితే ఆ 3 ఇనుప బాణాలు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకున్నాయి. గుచ్చుకుని నెత్తురు కారుతోంది. చూశారట, ఇంత అల్లరి చేస్తావురా నువ్వు అనుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి అక్కడ శరీరాన్ని పెంచారు. ఆ ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఇలా చూస్తున్నారు వాళ్ళు. అంతే, శరీరం పెంచి ఢబేరని కింద పడిపోయారు. ఆ పడిపోవడం ఎవడు బాణాలు కొట్టాడో వాడు రథం మీదకి వచ్చి పడిపోయారు. తత సముదితాస్తాస్తం రథం భగ్నాక్షకూబరం విహాయన్యపదద్భవో దుర్ధరం చైవరాక్షసం. పడిపోగానే ఆయన కింద రథం ఉండిపోయిందిట. రథం పచ్చడైపోయింది, ధనస్సు పచ్చడైపోయింది, గుర్రాలు పచ్చడైపోయాయి. కడుపుకి ఏదో అలా అన్నం తింటూ బాగా నవ్వేసి గబాల ముందుకు పడిపోయాం అనుకోండి, అన్నం పొట్టకట్టుకున్నట్టు ఆ మాంసం అంతా అంటుకున్నట్టు తీసిలా దిలిపోతలు పడేశారు. ఆ పైనుంచి కింద పడిపోతే ఆ రాక్షసుడి రథంతో సహా ఆయన కింద పడి మీద నలిగిపోయింది. చూశారంటే ఇంకొక 2 మీదకి వస్తున్నారు. ససాల వృక్షమాసాద్య సముత్పాట చ వానర తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మయ. ఇంకో 2 వస్తున్నారు. 5 దుర్ధరుడు మరణించిన తరువాత ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకలించారు. చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టారు 2. కొడితే అంతే, సగం నేల కట్టుకుంది, సగం చెట్టు కట్టుకుంది. విసిరోతలు పారేశారు. ఇంకా తర్వాత పోనీ అంచేష్టి సంస్కారం చేద్దామన్నా ఇంకా బాడీలు ఉండవు, మాంసపు ముద్దలే ఉంటాయి అంతే. హనుమ కొడితే అలా ఉంటుంది. అందుకే వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తారు, యుద్ధకాండకు ముందు, అంటే రామాయణంలో లేదు ఇది, జ్ఞాపకం పెట్టుకోండి. వాల్మీకి రామాయణంలో లేదు ఈ విషయం.
ఒక సరదా సంతోషం కోసం ఒక మాట చెప్తారు. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయిట. ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా మన జాతిలో పెద్దవాణ్ణి, అందుకని మనం ఏం చేద్దామన్నారట. ఒరే మనందరం చాలా డిసిప్లిన్డ్ గా ఉందాం, రాక్షసుల్లా కొట్టుకోవద్దు. ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటికి వస్తుంటే మనలో ఒకడు వెళ్ళి వాడి జెండా మీద వాళ్దాం. గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జర్నీ టికెట్ ఉండదు, వాడు వెళ్ళడం వెనక్కి. అందుకని ఒక్కసారి వాళ్దాం. ఆ తర్వాత మనకు ఒక కట్టుబాటు ఉండాలి. మనం కుక్కలు కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకోవద్దు. మనందరం ప్రశాంతంగా కొండ మీద కూర్చుని యుద్ధం చూద్దాం. చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు. యుద్ధం ఆపేసిన తర్వాత బాగా దంతపుష్టి ఉన్నటువంటి యువక గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి ఊపిరి ఉందనక వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి. అందుకని యువకులు తినండి. సుగ్రీవుడు, విభీషణుడు ఇలాంటి వాళ్ళు కొట్టి, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి. ఎందుకంటే కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా. అందుకని దాన్ని మధ్య వయస్కులు తినండి. బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు ఇంకా బొప్పాయి పండు తొక్క పైకి రాకుండా గుజ్జుతో అంటుకుపోయినట్టుగా కొట్టేస్తారు హనుమ కొడితే. అందుకని అలా పళ్ళూడిపోయిన గద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే ఇంక అందులో ఏం ఉండదు, అంతా పచ్చడే, చక్కగా తీసుకుని నాలుగు మీద పెట్టేసుకోవచ్చు. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, వాళ్ళని ఎవరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి. రాత్రి అంతా అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళకద్దుకుని అందరం నోట్లో వేసుకుందాం ప్రసాదం అని గ్రద్దలు ఆనాడు తీర్మానం చేసుకున్నాయిట. వాల్మీకి రామాయణం మాత్రం కాదు మహాప్రభోయి. అందుచేత అలా ఆనాడు ఆ వస్తున్నటువంటి ఆ జంబుమాలిని 7 మంత్రిసుతుల్ని 5 సేనాగ్రనాయకుల్ని మహాత్ముడు సంహరించాడు. రావణుడు ఆ మాట వచ్చింది 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారని. ఒక్కసారి సభలో తేరిపారి చూశాడు. వాడి చూపు ఎక్కడాగితే వాడి పని అయిపోయినట్టు చూసి తన కొడుకు దగ్గరే ఆపాడు, అక్షకుమారుడి దగ్గర. ఆయన చిన్న వయస్సులో గొప్ప తపస్సు చేశాడు. ఆయనకున్నటువంటి రథము, ఆ రథంలో ఉండేటటువంటి అక్షయబాణ తూణీరాలు, అందులో ఉండేటటువంటి ఖడ్గాలు, అందులో ఉండేటటువంటి ఆయుధాలు అన్ని తపశ్శక్తితో సంపాదించినవి. తండ్రి తన వంక చూడగానే ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలో లేచాట. అప్పా, ఇన్నాళ్లకి యుద్ధం దొరికిందని రథం ఎక్కాడు. బయలుదేరి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే హనుమ అనుకున్నారట, అబ్బాయి ఎంత బాగున్నాడు రా ఈ పిల్లవాడు, చిన్న పిల్లవాడే కానీ వీడు అగ్నిహోత్రంలో ఉన్నాడు, చూస్తుంటే కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాం చూద్దాం అనుకున్నారట. వాడి వస్తూనే 3 బాణాలు కొట్టాడు హనుమ మీద. కొట్టి ఆయన యుద్ధానికి ప్రేరేపణ చేశాడు. వాడు ఎంత యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు స్వామి హనుమ మీద బాణ పరంపర కురిపించేశాడు. కురిపించేస్తే హనుమకి వాడిని కొట్టడం ఇష్టం లేదు. పిల్లాడు ఇంత బాగా వేస్తున్నాడు, చూద్దాం వీడి యుద్ధం అని ఆ బాణాల మధ్యలో దొరకకుండా సూక్ష్మ రూపంతో ఆయన తిరుగుతున్నారట. ఇంత వేగంగా తిరుగుతున్నాడు, ఈయనకి తగలటం లేదు బాణాలని. కోపం వచ్చి అక్షకుమారుడు ఆకాశాన్ని అంతటి కప్పేశాడు బాణాలతో. కప్పేస్తే చూశారట ఆయన ఒంటి మీద ఖాళీ లేకుండా బాణాలు కొట్టేశాడు. కొట్టేస్తే చూశారట, అమ్మో వీడేదో పిల్లాడు కదా అని ఊరుకున్నాను, దేవతలు కూడా వీడి యొక్క యుద్ధం చూసి మన్నిస్తారు, సంతోషిస్తారు, కానీ మా ఇంట్లో అగ్నిహోత్రంగా ఎంత బాగా పెరుగుతోందో అని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది. అందుకని వీడిని ఆపకూడదు, ఇంకా వీడిని చంపేయవలసింది. చంపడానికి చేతులు రావట్లేదు, అయినా చంపేస్తాననుకున్నారట. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి పెద్ద శరీరాన్ని పెంచి అక్కడి నుంచి కింద పడ్డాడు. పడగానే రథం తుత్తునీయలైపోయింది. అయిపోగానే గుర్రాలు చనిపోయాయి, సారథి చనిపోయాడు, రథం మడిచిపోయింది. కానీ అందులోంచి అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆకాశంలో నిలబడి వాడు యుద్ధం చేసి, వాడి రథానికి ఒక గొప్పతనం ఉంది, ఇంద్రజిత్ రథంలా ఆకాశంలో కూడా తిరుగుతుంది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే స్వామి హనుమ చూశారట, ఇంకా వీడిని యుద్ధం చెయ్యనివ్వకూడదని. వాడి అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కసారి ఎగిరి వచ్చి కభాలన వాడి పాదాలు పట్టుకున్నారట. పట్టుకుని కిందకి లాక్కొచ్చేసాడు. లాక్కొచ్చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి, అంత పర్వతాకార సన్నిభుడైనటువంటి హనుమ వాడి పాదాలు అట్టుకుని వేగంగా కిందకి లాగేస్తుంటే బహుశా వాడి అంగీ గాలికి పైకి ఇలా బుట్టలా ఎగిరిపోయి ఉంటుంది. వాడిని ఇలా కిందకి లాక్కొచ్చేసి వాడు కోదండం కాని కత్తి కాని పట్టుకోవడానికి వీలు లేకుండా, చిన్నప్పుడు పిల్లలను ఆట ఆడిస్తుంటారు, చేతులు పట్టుకుని తండ్రి గిరగిర తిప్పి నించో పెడతాడు. వాడికి కళ్ళు తిరిగి నిలబడలేక ఇలా ఇలా అయిపోతుంటే కొడుకుని పట్టుకుని సంతోషిస్తుంటాడు తండ్రి. అలా
ఆ అక్షకుమారుడి 2 కాళ్ళు పట్టుకుని గాల్లో గిర్ర 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 తిప్పారట. తిప్పి ఒక్కసారి నేలకేసి కొట్టారు. సభగ్న బాహూరుకటి ఈశిరోధర క్షరన్న సృజ్నిర్మథితాస్తి లోచన సభగ్న బంధ ప్రవికీర్ణ బంధనో హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ కొట్టేటప్పటికి ముందు ఈ 2 కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయేట. తలకాయ 1000 వ్రక్కలైపోయి కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టే ఎలా పగిలిపోతుందో అలా చిన్న చిన్న పెచ్చుల కింద విరిగిపోయిందిట. కొట్టుంటే కడుపు బద్దలైపోయి ప్రేగులన్నీ బయటికి వచ్చేసేయట. చేతిలో మిగిలిపోయిన కాళ్ళని తీసి విసిరవతల పారేశారు. అల్లా కొట్టి చంపేశారు. ఈ అసలు అది చూడగానే పారిపోయారు రాక్షసులందరూ. అమ్మ నాయనోయ్, చంపేవాడు ఉంటాడు కానీ ఇంత దారుణంగా చంపేయడం ఏమిట్రా బాబు అని పోయి రావణాసురుడికి చెప్పారు. చంపేశాడు నీ కొడుకుని. వాడికి మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో భయం అంటే ఏమిటో తెలిసింది. తన కొడుకు చచ్చిపోయాడనేటప్పటికీ ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూశాడు. నిన్ను పంపకూడదు, కానీ నిన్ను పంపక తప్పటం లేదు ఇవ్వాల, అందుకని పంపుతున్నాను. ఇంద్రజిత్ చాలా జాగ్రత్తగా వెళ్ళు. లంకాపట్టణం యొక్క భద్రత అంతా ఇవాళ నీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఒక్కసారి అస్త్రాలన్నీ మననం చేసుకుంటూ వెళ్ళు, మంత్రాల్ని వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడి యొక్క వేగం తగ్గించి పట్టుకుని తీసుకురా. అవకాశం దొరికితే సంహరించు, బయలుదేరమన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వాడు గొప్ప టక్కుట. బాబోయ్, ఇంద్రజిత్ అంటే సామాన్యుడు కాడు, వాడి యుద్ధం అమ్మ నాయనోయ్, వాడి అసాధ్యం కూలిపోనోయ్, రేపటి నుంచి యుద్ధకాండలో వాడి యుద్ధం చూద్దురు గాని ఇంద్రజిత్ అంటే ఏమిటో అసలు. వాడు వెంటనే లేచాడు. వాడి రథానికి అందరూ గుర్రాలు కట్టుకుంటారు, గాడిదలు కట్టుకుంటారు. వాడేమిటో అవి కట్టుకోడు, పెద్ద పులులు సింహాలు తోడేళ్లు కట్టుకుంటాడు వాడు. వాడి రథం మామూలుగా కాదు, యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం. అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని. అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథం ఎక్కి యుద్ధానికి వస్తే పొగమంచుతో కప్పేస్తాడు భూమిని అంతటిని. ఎవరికి తన ఎదుటనున్నవాడు కూడా కనపడ్డం. భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడి రథం. చప్పుడు వినపడదు. ధనస్సు కాని, వింటినారి కాని, వాడి చప్పుడు కాని, రథం చప్పుడు కాని వినపడదు. అరగంటలో ఒక 60 కోట్ల మందిని కొట్టి వెళ్ళిపోతాడు వాడు. అంత శక్తి సామర్థ్యాలున్నవాడు. వాడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. హనుమని వాడు చూశాడు, హనుమ ఇంద్రజిత్తుని చూశారు. ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారట. ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు, ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు. వేశాడు 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 బాణాలు వేశాడు. ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము అసలు. ఈయన వేగం ముందు ఆగిపోవాలి, ఆగిపోతే పట్టుకోగలం అనుకున్నాడు. ఏం చెయ్యాలనుకున్నాడు. తత స్వాయంభువైర్మంత్రం బ్రహ్మాస్త్రభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, నాకు పితామహుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉంది, ఏ అస్త్రానికి నేను కట్టుబడను. కానీ ఇది బ్రహ్మాస్త్రం, ఇంటి పెద్ద ఆయన పేరు మీద ఉండేటటువంటి అస్త్రం, నేను గౌరవించాలి. నేను ఆయన్ని తలుచుకుని నమస్కారం చేయగానే ఇది నన్ను వదిలేస్తుంది, నేనేం చెయ్యదు. కానీ నేను కొంతసేపు దీనికి కట్టుబడి ఉంటానని అలా ఉన్నారట. ఈలోగా ఈ రాక్షసులందరూ పరిగెత్తుకొచ్చేశారు. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్తేన వీర్యవాన్ అస్త్రబద్ధస్య చాన్యంహి నబంధం అనువర్తతే. గబగబా కనబడ్డ నార, తాళ్ళు, తప్పెట్లు, గుడ్డ ముక్కలు అన్ని పట్టుకొచ్చి మళ్లీ దొరకడేమో అని గబగబా ఆయన చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తున్నారు. ఏనుగుని గడ్డిపోతలతో కట్టేసినట్టు కట్టేస్తుంటే ఆయన అనుకున్నారట, అస్త్రేణాభిహి బద్ధస్య భయం మమ నజాయతే. బహుశః నన్ను పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అని లేనచ, నన్ను బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినా నాకు భయం వెయ్యట్లేదు. అవునులే, ఆనాడు సముద్రంలో మైనాకుడే లేచి వచ్చాడు రామకార్యం అంటే. నన్ను బ్రహ్మగారు రక్షిస్తున్నారు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు, అగ్నిహోత్రుడు రక్షిస్తున్నాడు, నా తండ్రి వాయుదేవుడు రక్షిస్తున్నాడు, అందుకని నాకేం భయం లేదనుకున్నారు. వీళ్ళు తాళ్ళు తప్పెట్లు తెచ్చి ఆయన్ని కట్టేశారు. కట్టేసి కర్రలు పెట్టి కొడుతున్నారు. ఆయన కొడుతుంటే ఆయన అనుకున్నారు, ఎలాగో దుర్మార్గుడు రావణుడితో మాట్లాడాలనుకున్నాను కదా, ఎంతసేపు చంపుతాను ఇలా వీళ్ళని, అందుకని ఒకసారి రావణుణ్ణి చూద్దాం అనుకున్నారట. కానీ రావణాసురు ఇక్కడ ఇంద్రజిత్ అనుకున్నట్ట, అహో మహత్కర్మ కృతం నిరర్ధకం
నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట పునశ్చ నాస్తే విహతేస్త్రమన్య ప్రవర్తితాం సంశయతాత్మ సర్వే. ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళెళ్ళి జనపనారతో తాళ్లతో కట్టారు. బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది. వేరొక దానితో కడితే బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. అందుకని వదిలేసింది బ్రహ్మాస్త్రం. ఒకసారి బ్రహ్మాస్త్రం వేసినటువంటి వ్యక్తి మీద ఇంకా ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు. అందుకని లంకంతా ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ఈ హరివీరుడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఎంత ప్రమాదం వచ్చిందిరా వీళ్ళకి తెలియట్లేదని వాడు అనుకున్నాడు. తెలియక అస్త్రమే పట్టుకుంది అనుకుంటున్నాడు. కట్టేశారు కదా అని వాడు సంతోషపడిపోయాడు. ఈయన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నిలబెట్టారు. ఏదో ఆయన ఇలా తోక చుట్టుకున్నారు, తోకెక్కి కూర్చున్నారు. అలాంటి పిచ్చ పిచ్చ పనులు హనుమ చెయ్యరు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం. మనకున్న పిచ్చ పిచ్చ ఆలోచనలని హనుమ మీద పెట్టకూడదు. ఆయన్ని తీసుకెళ్లి నిలబెట్టారు. నిలబెడితే ఆయన రావణాసురుణ్ణి చూశారు. వాడు నల్లటి మబ్బు సింహాసనంలో దిగితే ఎలా ఉంటుందో, కాటుక కొండను ఒకదాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నల్లటి మబ్బు మీద కొంగల బారు వెడుతుంటే ఎలా ఉంటుందో అటువంటి ముత్యాలహారం వేసుకున్నాడు. ఒక మనిషి 10 తలకాయలతో కనపడ్డారనుకోండి, మనం ఎంత అర్జెంటు పని మీద వెళ్ళిపోతున్నా బ్రేక్ వేసి ఏమిటో వీడికి తలకాయలు ఇలా ఉన్నాయని చూడమా, అంత చిత్రంగా చూశారు హనుమ కూడా. వీడికి 10 తలకాయలు ఏమిట్రా గమ్మత్తుగా ఉన్నాయి, 10 తలకాయలు, 10 కిరీటాలు, పెద్ద పెద్ద ముక్కులు, పెద్ద పెద్ద నోళ్లు, హారాలు, విడిడాబు, ఎంత ఆశ్చర్యంగా ఉన్నాడు రా వీడు అని వీడి వంక చూశారు. వాడు రత్నములు, వజ్రములు, తాపడము చేయబడినటువంటి స్ఫటికములతో చేయబడినటువంటి ఒక పెద్ద వేదిక మీద ఉత్తమమైనటువంటి ఆస్తరణం పరచబడి ఉంటే దాని మీద కూర్చుని ఉన్నాడు. వాడికి హనుమతో మాట్లాడడం సిగ్గనిపించింది. నేను ఈయనతో మాట్లాడడం ఏమిటి, మాట్లాడకూడదనుకున్నాడు. ఒక్కసారి తన మంత్రుల వంక చూశాడు, ప్రహస్తుడి వంక చూశాడు. నేనడగను, మీరడగండి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరివాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి పనుపునొచ్చాడు, ఎందుకు నాకు ఇష్టమైన అశోకవనాన్ని భంజించాడు, సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు కనుక్కోండి. నిజం చెప్పాడా ప్రాణాలుంటాయి, అబద్ధం చెప్పాడా ప్రాణాలు పోతాయి, అడగండి అన్నాడు. అంటే ప్రహస్తుడు అన్నవాడు లేచాడు. లేచి హనుమేదో భయపడిపోతున్నట్టు వీడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వేం భయపడకు, నువ్వేం కంగారు పడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నీకొచ్చిన లోపమేం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తాం, నువ్వేం భయపడకు, నిజం చెప్పేశాయి. నిన్ను అగ్ని పంపించాడా, యముడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, శ్రీ మహావిష్ణువు పంపించాడా, ఎవరి యొక్క ప్రమేయం చేత నువ్వు ఈ లంకాపట్టణానికి వచ్చావు, ఎందుకు మా ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రమదావనాన్ని భంజించావు, నిజం చెప్పావా నీ ప్రాణములుంటాయి, అబద్ధం చెప్పావా నీ ప్రాణములు పోతాయి, ఉన్నటువంటి నిజం చెప్పేశాయి అన్నారు. అంటే స్వామి అనుకున్న అట్లా తుచ్చుడు వీడితో మాట్లాడదాం ఏంటి, నేనొచ్చింది వాడితో మాట్లాడదామని అని ఒక్కసారి రావణుడి వంక చూశారు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహోద్యుతి, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. ఏమి కాంతి, ఏమి జ్యుతి, ఏమి పరాక్రమం, ఏమి డాబు. నిజంగా వీడి దగ్గరే కాని మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చినటువంటి పాతకం లేకపోతే వీడు 3 లోకములను శాసించగలిగిన వాడు కదా అనుకున్నారు. తన శత్రువైన ఉత్తముడైనటువంటి వాడు అవతల వాడిలో ఉన్న తేజస్సుని చూసి అలా మాట్లాడతాడు. కానీ హనుమ కూడా, రావణాసురుడు కూడా హనుమని చూశారు. చూసి శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవేచ్చాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఓహో, వాడికి శంక కలిగింది. అనుమానం ఎప్పుడొచ్చిందో అప్పుడే వాడు సగం చచ్చిపోయినట్టు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఆ హనుమ యొక్క తేజస్సుని చూసి వాడు భయపడ్డాడు. భయపడి ఇది ఒక వానరుడికి ఉండేటటువంటి తేజస్సు కాదు, ఇతపూర్వం నేను జాంబవంతుణ్ణి చూశాను, వాలిని చూశాను, సుగ్రీవుణ్ణి చూశాను, సుషేణుణ్ణి చూశాను, నీలుణ్ణి చూశాను, వాళ్ళెవ్వరికీ ఇంతటి పరాక్రమం, ఇంతటి సామర్థ్యం, ఇంతటి బుద్ధి వైభవం లేవు. ఇది ఏదో మహాభూతం. బహుశః ఆనాడు నేను కైలాస పర్వతాల్ని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు శపించాడు, వానరులు వచ్చి నీ కొంప ముంచుతాయని. బహుశః నందీశ్వరుడు వచ్చాడేమో అనుకున్నాడు. కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పుర అనుకున్నాడు. అనుకుని భయపడుతూ హనుమ వంక చూశారు. ఇద్దరూ ఉపాసకులే, ఇద్దరూ భక్తులే.
కానీ హనుమ యొక్క పరాక్రమం ముందు, హనుమ యొక్క తేజస్సు ముందు ఆయన వచ్చి నిలబడితే ఇంత రావణాసురుడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. పడితే స్వామి హనుమ మాట్లాడడం మొదలెట్టారు. నువ్వనుకున్నట్టుగా నేను ఎవ్వరి దూతని కాను, కుబేరుడి దూతను కాను, విష్ణువు దూతను కాను, యముడి దూతను కాను. నేను నా అంత నేనుగా వచ్చిన వాణ్ణి. నేను వానరంగా వచ్చాను. నా యొక్క యథార్థమైన స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు. నేను సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి. కిష్కింధారాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాలి, రావణ నీకు తెలుసు కదా అన్నారు. నీకు తెలుసు కదా అండంలో ఒక రహస్యం ఉంది. ఆ వాలి చావగొట్టాడు రావణాసురుణ్ణి. అందుకని నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో కొట్టేశాడు రామచంద్రమూర్తి. అలా కొట్టేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ సుగ్రీవుడు నీకు అన్నదమ్ముడి వరస అవుతాడు. ఎందుకని వాలికి రావణాసురుడికి అగ్నిసాక్షిగా ఒప్పందం ఉంది. అందుకని ఆయన తమ్ముడు సుగ్రీవుడు కాబట్టి నీకు కూడా అన్నదమ్ముడి వరస అవుతాడు, సోదరుడు. అందుకని ఆ సుగ్రీవుడు నిన్ను కుశలం అడిగానని చెప్పమన్నాడు అన్నాడు. ఇందులో ఎత్తిప్పుడు పొంది మా సుగ్రీవుడు ఎప్పుడైనా ఎవరినైనా అన్నయ్య బాగున్నావా అని అడిగాడంటే వాడు వెళ్ళిపోతాడు. అలా పంపించేశాడు వాళ్ళని. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, కుశలంగా ఉన్నావా అని నిన్ను కుశలం అడగమన్నాడు. ఇంకా నేనెందుకు వచ్చానని అడిగావు కదా, ఉన్న మాట చెప్పేస్తాను. నేను రావణ రాక్షసుణ్ణి కాను, రామచంద్రమూర్తిలా నరుణ్ణి కాను. నేను తటస్థమైనటువంటి వాణ్ణి, మధ్యస్థుణ్ణి, వానరుణ్ణి. అందుకని ఉన్న మాట ఉన్నట్టుగా నీ హితం కోరి 4 మంచి మాటలు చెప్తాను. విన్నావా బాగుపడిపోతావు, వినలేదా నాశనం అయిపోతావు. నువ్వెందుకు వచ్చావని కదా నన్ను అడిగావు. ఉన్న మాట చెప్తున్నాను. కరము విరించిచే వరముగాంచిన నన్ను సురాసురుల్ కట్టరాదగుట జూ శరముక్తుడనైతి దశకంటు నొండుగతి కాన నశక్యముగాన రాక్షసోత్కరముల చేత కట్టుబడి వేడుక చూడవచ్చితి. నిన్ను చూడడానికి వేరొక అవకాశం లేదు. అందుకని దండోపాయంతో అశోకవనాన్ని భంజించాను. భంజిస్తే నీవారు నా మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో ఇలా అలా అన్నాను, 4 గుద్దులు గుద్దాను, వాళ్ళు చచ్చిపోయారు. నాకా దోషమేం అంటకట్టకు. ఇవాళ నీకు 4 మాటలు చెప్దామని నీ సభామంటపంలోకి వచ్చాను. ఒక మంచి మాట చెప్తాను విను రామా. రావణ పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు పరిపాలించేవాడు. ఆయనకి 4 కుమారులు. అందులో పెద్దవాడు సుగుణాల రాశి రామచంద్రమూర్తి. తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి వచ్చాడు. నాకు తెలియదు అని అబద్ధాలు రావణ నువ్వు వాడకు. తస్య భార్య వనీనష్ట సీత పతివ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకశ్చ మహాత్మనః. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క ఆత్మజ అయినటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి యొక్క భార్య. మహాపాతివ్రత్యంతో రాముణ్ణి అనుగమించి దండకారణ్యానికి వచ్చింది. జనస్థానంలో రావణ నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చి లంకలో పెట్టావు. నాకు తెలియదు, నేను చూడలేదు అని నన్ను డబాయిద్దాం అనుకుంటున్నావేమో. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నయీం. రావణ ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. నేను సీతమ్మని చూడ్డం జరిగింది. అశోకవనంలో సీతమ్మ ఉంది. నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. నువ్వు అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్త్రీ సీతమ్మ అనుకుంటున్నావు. ఆకలి ఉన్నవాడు తెలియక విషంతో కూడుకున్న పదార్థాన్ని జీర్ణం చేసుకోగలగందని తినేసినట్టు సీతమ్మ జోలికొచ్చావు. ఆ సీతమ్మ ఎవరో తెలుసా? 5 తలల పావు. నీ ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. నీ మెడకి చుట్టుకున్నావు. నా మాట విను. రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. రాముడి వరకెందుకు నిన్ను చంపడానికి? సుగ్రీవుడు చంపేస్తాడు నిన్ను. ఎందుకని ఇవాళ రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహ అంగీకారము, స్నేహ ఒడంబడిక ఉన్నాయి. రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువు. నువ్వు కోరుకున్నటువంటి వరాల్లో నరులు వానరులు లేరుగా, మినహాయింపు కోరావు. అందుకని వాళ్ళిద్దరి చేతిలో చనిపోతావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, యక్షుడు కాడు, దేవత కాడు, రాక్షసుడు కాడు. ఆయన కేవలం వానరుడు. అందుచేత సుగ్రీవుడి చేతిలో చనిపోతావుగా. సుగ్రీవుడు వచ్చి చంపేస్తాడు. సుగ్రీవుడు కాకపోయినా రాముడి చేతిలో మరణిస్తావు. రావణ నీకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ.
ఇది మనందరం జీవితాల్లో గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక గొప్ప తీర్పు చెప్పేస్తున్నారు ఇవాళ స్వామి హనుమ. పాపము 2 రకాలుగా ఉంటుంది. ఒక పాపము చేశావు, అది మూలఘాతి కాదు, శరీరాన్ని పడగొట్టం, కానీ పాప ఫలితాన్ని అనుభవించాలి. అందుకని పాప ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని ఏకకాలమునందు పరమాత్మ ఇస్తారు. ఏదో చిన్న పాపం చేశావు, అందుచేత శరీరంలో ఒక వ్యాధి ఉంటుంది, ఏదో మధుమేహము వ్యాధితో ఉంటావు, కానీ పుణ్య ఫలితం ఉంది, అపారమైన ఐశ్వర్యం ఉంటుంది. నీకు మధుర పదార్థం తినడమునందు ప్రీతి, కానీ తినకుండా వ్యాధి ఉంటుంది. చేసిన పాపాలు చిన్నవి, అందుకని పరమాత్మ ఏకకాలమునందు రెండిటిని అనుభవింపచేస్తారు. తప్పించంతకు మించి శరీరాన్ని బాధ పెట్టరు, శరీరాన్ని పడగొట్టేడు, మంచాన పడుకోబెట్టడు. కానీ నువ్వు చేసినటువంటి అపచారం సామాన్యమైంది కాదు. కొన్ని పాపాలైతే ప్రాయశ్చిత్తాలుంటాయి. నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు. ఏ పుణ్యం చేశావో ఆ పుణ్యానికి ఫలితాన్ని అనుభవించేశావు. కాంచన లంకకి అధిపతి అయ్యావు, కొన్ని వేల మంది కాంతలతో సుఖాల్ని అనుభవించావు, ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ ఇవాళ పరదారాగ్రహణం చేశావు, మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. ఇది మూలఘాతి. ధర్మపత్ని అయిన భార్యతో తృప్తి పడకుండా వేరొకరి భార్యని తన భార్యగా తెచ్చి సుఖాన్ని అనుభవించిన వాడు ఎన్నటికైనా శరీరము పడిపోవలసిందే. ఈశ్వరుడు ఆ విషయంలో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి దాక్షిణ్యము చూపించడు. అలా పడిపోవడానికి ఏ వ్యాధి కావాలో ఆ వ్యాధి రూపంలో లోపలికొచ్చి అకాల మృత్యువుగా పడగొట్టేస్తాడు శరీరాన్ని. అందుకని దారుణమైనటువంటి పని చేశావు రావణ. నా మాట విను. నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో, రాముడి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో, రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజున నువ్వు అలా నశించిపోతావు. ఎందుచేతనో తెలుసా? రాముడు ధనుర్వేదాన్నంతటినీ తెలుసున్నవాడు, ఋషుల దగ్గర సమస్త అస్త్రశస్త్రములు తెలుసుకున్నవాడు, మహాధర్మాత్ముడు. అటువంటి రాముడు వచ్చి లంకలో నిలబడి చేతిలో కోదండమును పట్టుకుని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా, నువ్వు నిలబడలేవు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణములను తీసి వింటినారిని టంకారం చేసి దిక్కులను విదిక్కులను నింపేసి ఆ బాణాన్ని కోదండంలో సంధించి లంకాపట్టణం మీదకి విడిచిపెట్టినప్పుడు మెరుపులు కురిపిస్తూ ఆ బాణాలు వచ్చి లంకని కాల్చేస్తుంటే, రావణ నీలాంటి వాళ్ళు 1,00,000 మంది రావణులు రామచంద్రమూర్తి ముందు నిలబడలేరు. నేను నిలబడగలనని అనుకుంటున్నావేమో, నేను చెప్తున్నాను, రాముని యొక్క ధర్మము చేత ఈ లంకా పట్టణము ఎన్నడో కాలిపోయింది. ఈ లంక కాలిపోతూ నాకు దర్శనమిస్తోంది. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే, వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే, అని నిన్ను జరగొన్న యర్జును బురిగొన్న పరశురామునియాజి భంగపరచే, కడిమియొక్కడ కరదూషణాదుల 14 వేవుర బారి సమరే, మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. రావణ, రాముడంటే ఏమిటో తెలుసా? చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే. ఏ శివధనస్సుని నువ్వు భంగం చేశావో అటువంటి పరమశివుడు ఒకానొక నాడు కైలాస పర్వతం మీద ఉండగా వెళ్లి ఆ కైలాస పర్వతాన్ని రావణుడు కదుపుతుంటే శంకరుడు తన బొటనవేలుతో ఇలా నొక్కాడు. నొక్కితే నీ చేతులు 20 చేతులు కైలాస పర్వతం కింద ఉండిపోయి ఆ రోజున పెద్ద అరుపులు అరిచావు. ఆ రవం చేత లోకాల్ని భయపెట్టావు కాబట్టి నీకు రావణ అని పేరొచ్చింది. అటువంటి శంకరుడి యొక్క ధనస్సుని రామచంద్రమూర్తి హేళగా భంగం చేశారు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే, వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే. రావణ, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు వాలి సంధ్యావందనం చెయ్యడం కోసమని 4 సముద్రాల్లో ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యమిస్తూ ఉంటే నువ్వెళ్ళి వాలిని ఇబ్బంది పెట్టబోయావు.
వీడి సంగతి తర్వాత చూద్దామని చెప్పి తోకకి చుట్టి నీళ్లలో ముంచి అలా అట్టే పెట్టాడు నిన్ను. ఊపిరి కోసం కొట్టుకుంటుంటే మళ్ళీ ఇంకో సముద్రానికి ఎగిరాడు. 4 సముద్రాల్లోనూ ఎవర్రా ఈ 10 తలల పురుగు అని నీళ్లలో నొక్కి పెట్టి ఉంచాడు. ఆ తర్వాత కిష్కిందకు వచ్చేసిన తర్వాత భార్య ఇచ్చిన పాలు తాగేసి తోక జొలిపిస్తే కింద పడ్డావు. నువ్వు ఏరా పురుగా ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడిగాడు. అడిగితే అప్పుడు నువ్వు కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పావు. అటువంటి వాలిని ఒక బాణంతో కొట్టేశాడు రాముడు. వాలినొక్కమ్మున కూలవేసి అని నిన్ను జరగొన్న అర్జును బొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. పరశురాముడు ఈ భూమండలంలో ఉన్న సమస్త క్షత్రియులను కూడా ఓడించాడు. అటువంటి పరశురాముడి యుద్ధంలో రాముడు నిగ్రహించాడు. పరశురాముని ఆజి భంగపరచే కడిమియొక్కడ కరదూషణాదుల 14,000 వారి సమరే. 14,000 మంది కరదాషణాదులనే రాక్షసులు ఒక పక్క, రాముడొక్కడు ఒక పక్క. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 14,000 మందిని నిహతుల్ని చేశాడు. అందుచేత రావణ అంతమందిని రాముడొక్కడే చంపేశాడు. కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతుకగలరే. అటువంటి రామచంద్రమూర్తి వచ్చి కోదండంలో బాణాలు సంధించి నీ మీద విడిచిపెడుతుంటే నువ్వు బతుకుతావా? అయినా రావణ 10 తలల పురుగువి, నన్ను చూస్తే హడిలిపోయేవాడివి. నిన్ను చంపడానికి మా రామచంద్రమూర్తి రావాలా? తురగ చందన మత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురుక్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగా నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. రాముడి వరకెందుకురా? నీ సైన్యాన్నంతటినీ లంకా పట్టణాన్నంతటినీ పుడిగుద్దులు గుద్ది చంపేస్తాను, నెత్తురు కక్కేట్టు చంపేస్తాను, నీ 10 తలకాయలు గిల్లేస్తాను. రావణ ఏమనుకుంటున్నావు? నేను చాలు. మర్యాదగా సీతమ్మ తల్లిని తీసుకెళ్లి ఇచ్చావా రాముడికి, బ్రతికిపోతావు, లేకపోతే చచ్చిపోతావు. రావణ ఏమనుకుంటున్నావు? నీకంటర్పిత కలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకైక సంచయ కాలరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాను నిరమునింగనము నీ కాబుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయ పేర్చుచు లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయుననిడు పొడమిన కింకన్. నువ్వు తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకున్నది 5 తలల పావు, నీ తల మీద పడుతున్న పిడుగు, నీ కంఠంలో పెట్టుకున్న అగ్ని. నశించిపోతావు రావణ. మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నాడు. అనేసరికి వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వాడికి భయం వేసేసి ఆ హనుమ యొక్క తేజస్సు చూసేసరికి చంపేసేయండి అన్నాడు. అనేసరికి విభీషణుడు లేచాడు. సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్నదూతో వదమర్హసి. అన్నయ్య, నువ్వు వేదాలు చదివావు, వేదాంగాలు చదివావు, పురాణాలు చదివావు, ధర్మం తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు వచ్చినటువంటి దూతని సంహరించమంటే ఇంకా చదువుకోవడం అనవసరం అని నాకు అనిపిస్తోంది. దూతని చంపకూడదు. దూతకి కొన్ని శిక్షలు శాస్త్రంలో చెప్పారు. తల గొరిగించవచ్చు, ఒక అవయవాన్ని తీసేయచ్చు, కాల్చి వాత పెట్టచ్చు, తప్ప సంహరించకూడదు. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది? దీన్ని తిరిగి వెళ్ళిపోని కొంత సైన్యాన్ని ఆ రాజకుమారుల మీదకి పంపించు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నీ శక్తి ఏమిటో తెలుస్తుంది. అంతేకాని వచ్చినటువంటి దూతని చంపుతావా? చంపకన్నయ్యా అన్నాడు. అంటే విభీషణుడి మాటలు విని ఒక శిక్ష వేశాడు. ఈ వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం, అందుకని ఈ తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తిరిగి తన ఊరెడుతుంది. మిత్రులు, స్నేహితులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి అని ఏడిపిస్తారు. అలా చెయ్యండి అన్నాడు. వెంటనే పాత బట్టలు అట్టుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, ఆయన్ని కట్లు కట్టారు, రథం ఎక్కించారు, చతుష్పదములంటే 4 రోడ్ల కూడళ్లలోకి తీసుకెళ్లారు, ఇరుకు వీధుల్లో తిప్పారు, పెద్ద వీధుల్లో తిప్పారు, కర్రలతో కొడుతున్నారు. చారీకుడు చారీకుడు అని ప్రకటిస్తున్నారు. గూఢచారి అని. మేడల మీద, మిద్దెల మీద ఆబాల గోపాలం, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ నిలబడి చూస్తున్నారు. ఇంత కొడుతూ ఉంటే స్వామి అనుకున్నారట,
పోనీలేరా కొడితే కొట్టారు, రాత్రివేళ కదా లంకాపట్టణం అన్వేషించాను, ఒక్కసారి పగటిపూట ఈ రావణాసురుడి యొక్క బలం ఏమిటో, ఈ లంక యొక్క గొప్పతనం ఏమిటో చూస్తాను. మా ప్రభు సుగ్రీవుడికి చెప్పాలిగా లంక ఎలా ఉంటుందని అడిగితే అని ఒక్కసారి చూశారట. చూసి మహానుభావుడు అంతా తిరిగి తీసుకొచ్చిన తరువాత ఒక్కసారి ఎగిరి రాజద్వారం మీదకి దూకారు. దూకి ఆ కట్లని జార్చేసుకున్నారు. తోకకి వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తోకని తీసి ఇలా పట్టుకున్నారు. ఆ తోరణం మీద నించునేటప్పటికీ వీళ్ళ గుండెలు జారిపోయాయి. ఆ కాపలా కాస్తున్న వాళ్ళు పట్టుకోబోయారు. 4 టన్నుల కాళ్ళతో తన్నారు. తన్నేటప్పటికీ కింద పడిపోయారు, ప్రాణం విడిచిపెట్టేశారు. కానీ కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సీతమ్మ సీతమ్మ నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా, ఆ కోతి తోక కాలిపోతోంది, దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు. వెంటనే తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్జస్తి పతి శుశ్రూషాం యజ్జస్తి చరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశోషో మే సీతోభవ హనుమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంధతః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమతః. ఈ శ్లోకాలు సుందరకాండలో మంత్రములనంటారు. ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఒళ్ళు అగ్నిహోత్రంతో కాలిపోతున్నంత కష్టంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శ్లోకాలు వింటే ఉపశాంతి లభిస్తుందంటారు. నేను రామచంద్రమూర్తికే సర్వకాలముల యందు సేవ చేసిన దాననైతే, రాముణ్ణే మనసులో పెట్టుకున్న దాననైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను మళ్లీ తీసుకెళ్లి రాముడితో కలపడం యథార్థమైతే హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అమ్మవారి పాతివ్రత్య శక్తి అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టు అయిపోయింది. స్వామి చూసుకున్నారట, ఏమిట్రా తోక కాలడం మాని మండడం మాని వెన్నపూసలా ఉందనుకున్నారట. అవునులే, నేను సముద్రాన్ని దాటి వస్తుంటే మైనాకుడు ఆతిథ్యం ఇచ్చాడు, సముద్రుడు నాకు నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి పేరు చెప్తే, సీతమ్మ తల్లి పేరు చెప్తే ప్రకృతిలో ఉపకరించనిది ఏదుంటుంది? అయినా నా తండ్రి వాయుదేవుడికి అగ్నిహోత్రుడు స్నేహితుడు, అందుకనే నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అనుకున్నట్ట. అనుకుని మహానుభావుడు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారటోసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం, నిప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు. చూశారట. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేదనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వసలేన సమోబలి. తన్ని ప్రశ్న వేసిన ప్రహస్తుడున్నాడుగా, వీడింట్లో పెడదాం మొదటనుకుని అక్కడ పెట్టారు బోణి. ఆ ఇల్లు కాలడం మొదలుపెట్టింది. అంతే, ఇంకక్కడి నుంచి యజ్ఞ శత్రోశ్చ భవనం ఇంద్ర శత్రోస్త భైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః ధూమకేతోశ్చ భవనం పిశాచ ముఖో భవనం. ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, అగ్గి పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, ఇన్నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు. వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోక్కి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ పట్టుకెడుతున్నారు, ఓ పక్క వాయువు పట్టుకుపోతోంది. పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది. క్వచిత్ కింసుమ సంకాసాహ క్వచిత్ చాల్మలి సన్నిభాహ క్వచిత్ కుంకుమ సంకాసాహ శిఖా వహ్నేశ్య కాశీరే. కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది. లంకంతా కాలిపోతోంది. ఇప్పటి వరకు చారీకుడు అన్నవారు ఆకాశంలోంచి మెరుపులు దూకేసినట్టు మేడల నుంచి పిల్లల్ని పట్టుకుని ఆ రాక్షస స్త్రీల కిందకి దూకేస్తున్నారు. ఎక్కడ చూసినా పుత్రక కాంతమిత్ర జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా పునరాప్రువద్భి అని ఓ కొడుక, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ మనవడా, ఓ తాత, ఓ అన్న, ఓ చెల్లి, ఈ కేకలే. పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ లంకంతా కాలిపోతోంది. ఒళ్ళు కొవ్వి ఉన్నారేమో, చాలాసేపు కాల్చేస్తున్నట్ట అగ్నిహోత్రుడు. కడుపు మంట, వీడు కాలిపోయిన అవకాశం లేదట, ఇంకా కాలుస్తూనే ఉన్నట్ట. ఎందుకని? దిక్కుమాలిన రాక్షసులు ఎంత అల్లరి చేశారు రా అని. అలా కాలిపోతుంటే స్వామి సంతోషంగా వెళ్ళొక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు. ఇలా చూసేటప్పటికి ఎదురుగుండా లంకంతా కాలిపోతుంది. హరే రే, ఎంత పని చేశాను, ధన్యాస్తే పురుష శ్రేష్ఠ
ధన్యాస్తే పురుషశ్రేష్ఠ అని. ఎవడు ధన్యాత్ముడు అంటే వచ్చినటువంటి కోపాన్ని దీప్తమగ్నిమివాంభస, అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టుగా కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ధన్యుడు. క్రుద్ధ పాపం నకుర్యాత్త క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్. కోపం కాని వచ్చేస్తే పెద్దల్ని కూడా చంపేస్తాడు ఆ క్రోధానికి వశుడైపోయి. ఇవాళ నేను ఎంత పని చేశాను, యథోరగత్తం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. కానీ ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకుని, అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేనచ ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి యొక్క తేజస్సు చేత నేను రక్షింపబడ్డానో, నాతో కని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్నిలా కాలుస్తుంది. ఆవిడ ఆత్మస్వరూపిణి. ఆవిడ ఖడ్గము చేత నరకబడదు, నీటి చేత తలపబడదు, అగ్ని చేత కాల్చబడదు. అందుచేత ఆయమ్మకేం ప్రమాదం జరుగుతుంది అనుకున్నారు. ఇంతలో చారణులు అటుగా వెళ్ళిపోతున్నారు. చారణులంటే శుభవార్తలు చెప్పే దేవగాయకులు. అటు వెడుతూ వాళ్ళు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఏమాశ్చర్యం, ఇవాళ ఒక వానరుడు హనుమ 100 యోజనల సముద్రాన్ని దాటి వచ్చి లంకాపట్టణాన్ని అగ్నిహోత్రానికి సమిధగా పడేశారు. ఆ లంక అంతా కాలిపోతోంది. కానీ ఒక్క శిశుపావృక్షము కింద కూర్చున్న సీతమ్మకి అపకారం జరగలేదన్నారు. ఆహాహా, ఎంత మాట అన్నాననుకున్నారు. ఎగిరి దూకారు. మళ్ళీ శిశుపావృక్షం దగ్గరికి వచ్చేశారు. అమ్మా, లంకంతా కాల్చేశానమ్మా, బెంగెట్టుకోకన్నారు. చెప్పవలసిన మాట దుష్టాత్ముడు రావణుడికి చెప్పేశానమ్మా, నువ్వేం బెంగపెట్టుకోకు, వాడు భయంతో చచ్చిపోయాడమ్మా సగం, రామచంద్రమూర్తి కోసం వదిలేశానమ్మా, లేకపోతే గిల్లెద్దురు తలకాయలు అన్నారు. అని, అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా, తొందరలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది తల్లి, నువ్వేం బెంగపెట్టుకోకు, శోకమునకు గురికాకు, నెల్లాళ్లలో రాముడు వచ్చేస్తాడు అని ఒక్క దూకి మళ్లీ ఎగిరి వెళ్లారు. తుంగపద్మకజుష్టాభిర్నీలాభిర్వనరాజిభి సోత్తరీయమివాంబోదై శృంగాంతర విలంబిభి అన్నారు మహర్షి. అదిట పెద్ద నల్లటి వనాలతో ఉందిట పర్వతం. అందులో ఎర్రమచ్చలున్న ఏనుగులు తిరుగుతున్నాయి. మేఘాల్ని ఉత్తరీయంగా వేసుకుందా అన్నట్టుగా ఉన్నాయి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. చాలా మంది ఇవాళ రేపు తెలియకుండా ఓ పని చేస్తుంటారు. ఎవరికైనా బట్టలు పెట్టాలి అంటే గభాలను పెట్టేస్తారు. అలా పెట్టేస్తే 6 నెలల తర్వాత పుచ్చుకున్నవాడో పెట్టినవాడో ఒకరుండరు. అందుకని పైన వస్త్రం లేకుండా బట్టలు ఎప్పుడూ పెట్టకూడదు. బట్టలు పెట్టేటప్పుడు ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఓ తువ్వాలో నాప్కిన్నో ఓ రుమాలో ఏదీ లేకపోతే పాపం పురోహితుడు తన మీద ఉన్న ఉత్తరీయం తీసి ఈయనకిచ్చి నువ్వు వేసుకోవయా బాబాయా అంటే అది వేసుకుని ఆ బట్టలు పెడుతుంటాడు. నువ్వు ఉత్తరీయం వేసుకుని పెట్టాలి. అలాగే ఇంటికి మహాత్ములు పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు ఉత్తరీయం వేసుకుని ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి వారికి. ఉత్తరీయం లేకుండా వెళ్ళి స్వాగతం పలకకూడదు. అందుచేత హనుమ వచ్చారు కాబట్టి మబ్బుల్ని ఉత్తరీయంగా వేసుకుంది ఆ పర్వతం. వేసుకుంటే దాని మించి బయలుదేరారు. మళ్ళీ ఒక్కసారి పైకి ఎగిరారు. వెళుతున్నప్పుడు పర్వతాన్ని ఎలా పీడించారో అలాగే పీడించారు. మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు. మేఘాల్ని తాగుతున్నారా అన్నట్టుగా ఆకాశ మండలంలో వెళ్లారు. అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురు చూస్తున్నారు. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. ఆకాశం బద్దలైపోయిందా అనుకున్నారట. అనుకుని వానరులందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. పరిగెత్తుకొచ్చి తాత తాత అని తలుపు వినిపిస్తోంది, హనుమదేనా అన్నారు. తప్పకుండా హనుమదేరా అంటే చూశారంటావా సీతమ్మని అన్నారు. సర్వదా కృతకార్యోసా హనుమాన్ మాత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య అనాథ ఏవం విదో భవేత్. హనుమకు ఒక కార్యం చెప్తే అవకపోవడం అన్నది ఉండదు. అయింది కాబట్టే ఇవాళ ఇంత మహానాదం చేశాడు. అయిందిరా సీతమ్మ దర్శనం అన్నారు. ఏమంటారో అని చూస్తున్నారు. పరమవేగంతో తొడల నుంచి వచ్చినటువంటి ధ్వని వినపడుతోందిట. ఒక్కసారంత ఎదురుగుండా కనబడ్డారు. వచ్చేస్తున్నారు మహానుభావుడని ఇలా దోషులకి నమస్కరించారు. సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో వీళ్ళందరికీ టెన్షను. ముందు సీతమ్మ అన్నాడా, తర్వాత చూశాను అంటాడో చూడలేదు అంటాడో. అందుకని ముందు దృష్ట్వా చూడబడేను అన్నారు. తను చూశాడా, సీతమ్మ దర్శనం ఇచ్చిందా? దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేనన్యవేదయత్ నిషాదత హస్తేన గృహీత్వా వాలిన సుఖం. చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేకేశారట. వేసి అక్కడి నుంచి గభాల దూకి ఒక సరోవరంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద దిగారు. దిగి అక్కడి నుంచి దిగి భూమండలం మీదకి వస్తున్నారు. అంతేట ఇంకా మహర్షి వర్ణిస్తారు. అమ్మయ్యా మన వాడు సీతమ్మ తల్లి దర్శనం చేశారన్నారు. ఇన్ని లక్షల వానరాలున్నాయి. ఆయన ఏం చెప్తాడో ఎలా వెళ్ళాడో విన్నవాడు లేడు. పెద్దవాళ్ళు ఎవరో జాంబవంతుడు, అంగదుడు, సుషేనుడు, గంధమాదనుడు వీళ్ళు నించున్నారు. ఈ మిగిలిన వానరాలని తోకల్ని కర్రలు పెట్టినట్టు పెట్టేటి నిలువుగా.
వాళ్ళ చేతులతో ఆ తోకలు పట్టుకున్నాయిట, కొండెక్కేసాయిట, కిందకి దూకేసాయిట, పరిగెత్తుకుంటూ వస్తున్నారట, హనుమని ఇలా ముట్టుకుంటున్నారట, మళ్ళీ పారిపోతున్నారట. ఏమిటంటే సంతోషం, చూసేశారు హనుమ, అంతే వాళ్ళకి, ఇంకోటి అక్కర్లేదు. గుహలో కూర్చోబెట్టుకుని అంగదాదులకి చెప్పారు. ఎలా వెళ్ళారో, ఎలా చూశారో, ఎలా దర్శనమైందో చెప్పి ఒక మాట చెప్పారు. తదగ్నినా కుర్యాత్తని, సీతమ్మ తల్లంటే రాశీభూతమైనటువంటి అగ్నిహోత్రం. అటువంటి ఆవిడ పాతివ్రత్య శక్తి నిజంగా రావణుడికి ఎంత తపశ్శక్తి ఉందో కానీ ముట్టుకుంటే వాడు బూడిదవ్వలేదు అన్నారు. కానీ ఇవాళ రావణాసురుడు సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం చేత ఎప్పుడో మరణించాడు. రాముడు నిమిత్తంగా వెళ్లి బాణం వేసి చంపడమే. నరకాంతగా ఉంది కనుక అమ్మ చంపలేదు, అంతే తేడా అన్నారు. మళ్ళీ అందరూ బయలుదేరారు, వెళ్ళిపోతున్నారు. అంగదుడు అన్నాడు, ఇంకా తెలిసిపోయింది కదా, ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు, ఇలాగే వెళ్ళిపోయి ఒక్కసారి వాడిని కొట్టేసి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తెచ్చేద్దాం, పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చేస్తే సంతోషిస్తారన్నారు. అయితే జంబవంతుడు అన్నాడు, తప్పు పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు, వెళ్ళి రాముడికి చెప్పి రాముడు ఎలా చెప్తే అలా చేద్దామన్నారు. అన్న తర్వాత అందరూ ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నారు. కింద మధువనం కనపడింది, రక్షిస్తుంటాడు, దాంట్లోకి ఎవరు వెళ్లరు. చెట్ల నిండా తేనె పట్లు, పులియబెట్టినటువంటి తేనె, మధువులు, పువ్వుల్లోంచి తీసిన మధువు, పళ్లల్లోంచి తీసిన మధువు, రకరకాలైన మధువు అక్కడ పాత్రలో పెట్టుంది. మంచి పళ్ళు, తేనెలు, అంత రుచికరంగా సువాసనలతో ఉంది. వెంటనే అందరూ కలిసి హనుమ దగ్గరికి వెళ్ళారు. హనుమ ఇంత మంచి పని చేసుకొచ్చావు కదా, ఒక్కసారి పార్టీ చేసుకుందాం అన్నారంటే తేనె తాగుదాం అప్పట్లో అయితే. అంటే బహుశా అప్పుడే ఉందిలా ఉంది సంస్కృతి. అందుకని అందరూ కలిసి అంగదుడిని అడిగారు, యువరాజు కదా, అనుజ్ఞ ఇచ్చేశారు, పదండి మీకేం పర్వాలేదు. ఇప్పటి వరకు దాంట్లో వాలి సుగ్రీవులు కూడా వెళ్ళలేదు, వెళ్ళి ఆ మధువనంలో మీ ఇష్టం తాగేసేయండి అన్నాడు. అనగానే ఈ వానరాలన్నీ మధువనంలోకి వెళ్ళిపోయాయి. శుభ్రంగా తేనె పట్లు పిండేసుకున్నారు, అక్కడ పెట్టినటువంటి పాత్రల్లో తేనె తాగేశారు, మధువు తాగేశారు, పళ్ళు తినేశారు, పట్లు పెట్టి కొట్టుకుంటున్నారు, ఒకడి మీద ఒకడు తేనె విసురుకుంటున్నాడు. విపరీతంగా తేనె తాగేశారేమో, మత్తెక్కిపోయింది. ఇంకా గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్, నృత్యంతికే చిత్, ప్రహసంతికే చిత్, పతంతికే చిత్, విచరంతికే చిత్, ప్లవంతికే చిత్, ప్రలపంతికే చిత్. రామాయణం మొత్తం మీద మా అమ్మాయికి శ్లోకం ఇష్టం. చిన్నప్పుడు అన్నం తినవే అంటే ఓసారి ఆ శ్లోకం చెప్పండి తింటాననేది, ఆ శ్లోకం చెప్తే అన్నం తినేది. అందుకని గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్. ఆ మధువు తాగేశారేమో. కొంతమంది చెట్ల కింద కూర్చుని సంగీత విద్వాంసులు కచేరీలు చేసినట్టు పాటలు పాడుకుంటున్నారు, తొడ మీద ఇలా ఇలా అంటూ. కొంతమంది వచ్చి వీళ్ళు పాటలు పాడుతుంటే వెనక నుంచి వచ్చి వాళ్ళ వీపు మీద ఒక్క గుద్దు గుద్దుతున్నట్ట. కొంతమంది వీడు పాట పాడుతుంటే ఎదురుగుండా నిలబడి కొంతమంది నాట్యాలు చేస్తున్నట్ట. గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్. కొంతమంది నిష్కారణంగా వచ్చి ఏదో మహావిద్వాంసుడికి నమస్కారం చేసినట్టు సాష్టాంగం చేసి ఇలా 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 అని వాళ్ళు వెళ్ళిపోతున్నారట. గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్, నృత్యంతికే చిత్, ప్రహసంతికే చిత్. ఇంకొంతమంది వచ్చి విరినవ్వులు అవుతున్నారట. పతంతికే చిత్, ప్రణమంతికే చిత్. కొంతమంది చెట్టు మించి కింద పడిపోతున్నారట. కొంతమంది విచరింతికే చిత్, కొంతమంది నిష్కారణంగా కూర్చుని ఏడుస్తున్నారట. ఓ ప్లవంతికే చిత్, ప్రలపంతికే చిత్. కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారట. ఇంకా చెయ్యని చేష్టితం లేదు మహాప్రభో. ఆ సర్గ ఇంకా వర్ణించారు మహర్షి. ఎంత అల్లరో ఆ వానరాలు. దధిముకుడి సైన్యం వచ్చింది, ఇదేమల్లరంది. వాళ్ళని చావగొట్టారు, గుహ్య భాగాలు చూపించారు, పైగా వాళ్ళకి దేవతా మార్గం చూపించారు. చూపిస్తే వాళ్ళు సిగ్గుపడిపోయి వాళ్ళనంతా కొడితే పాపం దధిముకుడికి వెళ్ళి చెప్పారు. దధిముకుడు వచ్చారు, ఆయన భుజాలు విరగొట్టేశారు, చేతులు విరగొట్టేశారు, తొడలు విరగొట్టేశారు. ఆయన ఏడుస్తూ, అమ్మ బాబోయ్ ఈ హనుమని అంగదుండి వీళ్ళని మనం తట్టుకోలేమని ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కొండ మీద నిలబడి ఏవో మాట్లాడుతున్నాడు. ఈయన వెళ్లి కాళ్ల మీద పడ్డాడు. అందరూ వచ్చేశారు, దక్షిణ దిక్కునున్న వాళ్లే రాలేదు. వచ్చి కాళ్ల మీద పడి చెప్తున్నాడు. దక్షిణ దిక్కుకెళ్లినటువంటి హనుమా మొదలైన వాళ్ళు వచ్చారు, మధువనవంజనం చేస్తున్నారని ఏడుస్తున్నాడు, దెబ్బలు చూపిస్తున్నాడు. వానర భాషలో మాట్లాడుతున్నాడు, రామలక్ష్మణులకు అర్థం కాదు. ఇవన్నీ వింటుంటే సుగ్రీవుడు తోక పెంచుతున్నాడు. సంతోషమైన వార్త వింటే కోతులు తోకలు పెంచుతుంటాయి. వీడేమో ఏడుస్తున్నాడు, వీడేమో తోక పెంచుతాడు, మనకేమో విషయం అర్థం అవదు. మధ్యలో హనుమంటాడు, వచ్చారా రాలేదా ఏమైంది? లక్ష్మణుడికి ఆవేశం ఎక్కువ, ఏమైంది చెప్పంటాడు. అంటే ఆ సుగ్రీవుడు ఉండంటాడు, వింటుంటాడు. బాగా తాగేశారండి, తేనె తాగేశారండి, కొట్టేశారండి, నన్ను కొట్టేశారండి, వాడిని కొట్టేశారండి అని వాడు ఏడుస్తున్నాడు. పాపం ఈ తోక పెరిగిపోతుంది. ఆయనేమో తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు చెప్పావా ఏమైంది అన్నాడు. ఏమీ లేదయా, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు మధువనాన్ని భంజించాయిట. భంజించాయంటే హనుమ దక్షిణ దిక్కుకు వెళ్ళారు కాబట్టి పని పూర్తయింది, సీతమ్మ దర్శనం అయింది కాబట్టి ఏమీ సమస్య లేదు. ఒక్కసారి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మనన్నాడు.
దధిముఖుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం పెట్టాడు. ఇదుడు బాబాయ్ శిక్ష వేయకపోగా తోక పెంచాడు, ఇందులో ఏదో రహస్యం ఉందని మహానుభావ, నువ్వు యువరాజు, నువ్వు ఏమైనా చేస్తావు, మాకెందుకు వచ్చిన గొడవ. పిలుస్తున్నాడు సుగ్రీవుడు, వెళ్ళమన్నాడు. సుగ్రీవుడు పిలుస్తున్నాడు అనగానే వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఆకాశంలోకి ఎగిరారు. వచ్చారంటావా, నిజమేనంటావా అంటున్నాడు లక్ష్మణుడు. ఇంతలో కిసకిసలు, చప్పుళ్ళు, అరుపులు, కేకలు వినబడ్డాయి. వచ్చేస్తున్నారు. ఇంకా పిల్లాడు ఇంకా రాలేదేమనుకుంటుండగానే బోట్ల చప్పుడు, పెట్టి చప్పుడు, తలుపు డబ 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 బాజేయడాలు, ఇవన్నీ వచ్చేసాడు కొడుకని తెలిసిపోతుంది. అలా వచ్చేస్తున్నారు వానరులు. వచ్చేసి భూమి మీదకి దిగారు, నమస్కారం పెట్టేశారు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతమంది చెప్పేశారు, అయ్యా ఎక్కడుందో తెలుసా, లంకలో ఉంది, శిశుపా వృక్షం కింద అశోకవనంలో పెట్టాడు. అమ్మ చాలా బాధపడుతోంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలన్నారు. రాముడు అన్నాడు, ఒరే సీతమ్మ నా యందు ఎట్లున్నది అన్నాడు. దీనికి జవాబు హనుమ చెప్పాలి. అందుకని వీళ్ళందరూ హనుమ దగ్గర విని వీళ్ళు చెప్పేశారు. అందుకని వీళ్ళందరూ పక్కకి తప్పుకొని, హనుమ ఈ ప్రశ్నకి జవాబు నువ్వే చెప్పాలా ఉంది, నువ్వు చెప్పన్నారు. అంటే ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మహాప్రాజ్ఞుడు స్వామి హనుమంటే ఒక్కసారి తతస్థ వచనం శ్రుత్వా హనుమాన్ భీమ విక్రమ శిరస్యంజలి మాధాయ అని ఒక్కసారి నమస్కారం పెట్టి ఆ దక్షిణ దిక్కుకి నమస్కారం చేశారు. మొట్టమొదట అమ్మ ఏ దిక్కునుందో ఆ దిక్కుకి నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడిన యోగ్యతలో అమ్మ ఉన్నది. నియతాం అక్షాతాం సీతాం రాఘమాయన్యవేదయత్. అమ్మ తపస్సుని పాటిస్తోంది, నీయందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉంది, పాతివ్రత్యంతో ఉంది అని సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆనవాళ్లన్నీ చెప్పారు. చూడామణిని ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఒక మాట చెప్పారు, కేవలం 1 నెల మాత్రమే ప్రాణములోని నిలబెట్టుకుంటానంది. రామా తొందరగా మనం బయలుదేరి వెళ్లి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకురావాలని చెప్పారు. చెప్తే రామచంద్రమూర్తి అన్నారు, నెల్లాళ్లు ప్రాణం సీతమ్మ నిలబెట్టుకుంటుందంటే చిరంజీవిగా బతికుంటుంది. కానీ సీతమ్మ జాడ తెలిసిన తరువాత నేను 1 రోజు ఉండలేను ఇంకా సీతమ్మ గురించి అని ఏడ్చాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం అంటే. ఏడ్చి ఆ ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పని 1కి 10 మార్లు అడుగుతారు. అడిగితే ఆ సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని అన్నిటినీ వివరించారు. నీకు సుగ్రీవుడికి కలిగినటువంటి స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందిందని చెప్పారు. సుగ్రీవుణ్ణి కుశలం అడగమందని చెప్పారు, వానరుల్ని కుశలం అడగమందని చెప్పారు. తమ వీరోచితమైనటువంటి గాథలు రామచంద్రమూర్తి దగ్గర చెప్పరు పెద్దల ముందు, మిగిలిన వానరులకే చెప్పారు. చెప్పిన తరువాత ఎంతో సంతోషించారు. అప్పుడు స్వామి హనుమ ఒక మాట చెప్పారు, తతో మయా వగ్విదధీన భాషిత జగామి శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మిజ తవాపి శోకేన తథాభిపీడిత. తత్తో మొదలుపెట్టి తత్తో సుందరకాండని పూర్తి చేశారు. ఇది సుందరకాండకి ఆయువు పట్టి శ్లోకం. తతో మయా వగ్విదధీన భాషిత, శోకమూర్తి అయినటువంటి సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ తల్లి ఇవాళ శోకమును వదిలిపెట్టి అమ్మ కోసమని నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది. శరత్కాలంలో మబ్బు తెల్లగా ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఇంక నీ దర్శనం పొందాలన్న శోకంతో మాత్రమే అమ్మ ఉన్నది అన్న శుభప్రదమైనటువంటి మంచి మాటని రామచంద్రమూర్తికి చెప్పి సీతారాముల మనస్సు చల్లబడేటట్టు తన వాగ్వైభవంతో ప్రకటించి పరమ విధేయుడై భక్తితో దాసాంజనేయుడై రామ పాదములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ స్వామి హనుమ నిలబడి ఉన్నారు అన్న ఘట్టం దగ్గర సుందరకాండని మహర్షి పూర్తి చేశారు.